వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మనం రియల్ అనాలిసిస్ అయితే చాప్టర్ అయితే స్టార్ట్ చేద్దామన్నమాట. సో ఆల్రెడీ చెప్పాను కదా, మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఈరోజు నుంచి రియల్ అనాలిసిస్ సిమ్ 4 మేజర్ మ్యాథ్స్ వాళ్ళకి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందని. సో ఆల్రెడీ ఇంకా నేను రింగ్ థియరీ అయితే 2 యూనిట్స్ అయితే కంప్లీట్ చేశాను అన్నమాట. సో అవైతే ఇంకెవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఓకేనా? మీరు షేర్ చేస్తే కనుక నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు ఇలాగే తీసుకొస్తాను, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. రియల్ అనాలిసిస్లో మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి నాన్న. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో అంటే మనం ఫస్ట్ యూనిట్ 4th యూనిట్ పక్కా చదివితే 2 చదివినా సరే మనం పాస్ అవుతాం, ఓకేనా? సో ఇవైతే మీరు చాప్టర్ నేమ్స్ అన్నమాట. రియల్ నెంబర్స్, రియల్ సీక్వెన్సెస్, ఇన్ఫైనైట్ సిరీస్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. 4th వచ్చేసి డిఫరెన్షియేషన్ అండ్ మెయిన్ వాల్యూ థీరం. 5th వచ్చేసి రైమ్ అండ్ ఇంటిగ్రేషన్. సో అంతే అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మన ఇంట్రడక్షన్కి అయితే వెళ్దాం. అసలు రియల్ నెంబర్స్, సీక్వెన్సెస్ ఇది ఫస్ట్ యూనిట్ అన్నమాట. అసలు రియల్ అనాలిసిస్ అంటే ఏంటి, అసలు ఎందుకు మనం రియల్ అనాలిసిస్ అయితే చెయ్యాలి? ఇప్పుడు మనం ఈ ఫస్ట్ యూనిట్ చేయాలంటే మనకి ఏం రావాలి చూద్దాం. మనం ఫస్ట్ యూనిట్ చేయాలంటే సో మన చాప్టర్ నేమ్లోనే ఉందన్నమాట సీక్వెన్స్ అంటే ఏది కాదు నాన్న, ఒక ఫ్లో అంతే, వెళ్తూ ఉంటుంది అంతే, దాన్నే సీక్వెన్స్ అని అంటాం అంతే. సింపుల్గా చెప్పాలంటే ఒక హైవే మీద ఉందంటే, ఒక హైవే ఉంటే కార్లు అలా వెళ్తూనే ఉంటాయి, అదొక సీక్వెన్స్ అంతే. ఒక గడియారం ఉందంటే అది అలా తిరుగుతూనే ఉంటుంది, అదొక సీక్వెన్స్ అంతే. సో ఇంకెంతకన్నా సింపుల్గా మనం చెప్పలేమన్నమాట. ఆ సీక్వెన్స్లో మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి నాన్న. ఒకటి కన్వర్జెంట్ సీక్వెన్స్, ఇంకోటి డైవర్జెంట్ సీక్వెన్స్ అన్నమాట. సో ఇవేంటి చూద్దాం. కన్వర్జెంట్ సీక్వెన్స్కి ఈ రెండింటి ఫార్ములా మీరు చాలా సింపుల్గా అయితే గుర్తుంటుంది, మీరేమి డౌట్ పడద్దు, ఓకేనా? కన్వర్జెంట్ అంటే ఇఫ్ లిమిట్ n టు ఇన్ఫినిటీ a⁴n ఈక్వల్ టు ఫైనైట్ కానీ అవుతే దాన్ని మనం ఏమంటాం? కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాం, ఓకేనా? ఇఫ్ లిమిట్ n టు ఇన్ఫినిటీ a⁴n ఈక్వల్ టు ఫైనైట్, దిస్ ఈస్ కాల్డ్ కన్వర్జెంట్ సీక్వెన్స్, ఓకేనా? ఇంకొకటి ఉంది, ఇక్కడ మనం a⁴n ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు. మామూలుగా అయితే మనం 3 తీసుకుంటున్నాను ఈ చాప్టర్ వరకు. అదేంటంటే Sn, Tn, Un, ఓకేనా? కాకపోతే మనకి ఇక్కడ 3 రాసే బదులు మీకు ఒకటి రాస్తే సింపుల్గా ఉంటుంది కదా, నేను రాస్తా, ఓకే? నెక్స్ట్ డైవర్జెంట్ అంటే ఏంటి? ఇఫ్ లిమిట్ n టు ఇన్ఫినిటీ a⁴n ఈక్వల్ టు 0 అయిపోద్ది, మొత్తానికి 0 అయిపోతే దాన్ని మాత్రం మనం డైవర్జెంట్ సీక్వెన్స్ అంటామన్నమాట, ఓకేనా? అంతే, ఇంకెంతకన్నా మీకు ఏమీ అవసరం లేదు. ముందు వెళ్ళి కొద్ది కూడా నేను చెప్తా, ఓకేనా? థీరం 1 చూద్దాం. ఇంపార్టెంట్ అన్నమాట. ప్రూవ్ దట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. అసలు బౌండెడ్ అంటే ఏంటి? బౌండెడ్ అంటే ఏది కాదు నాన్న. ఇప్పుడు ఏదైనా మనకు ఒక హద్దు ఉంటుంది కదా, మనకి ఇల్లుకంటే ఒక సరిహద్దు ఉంటుంది, మన దేశానికంటే ఒక సరిహద్దు ఉంటుంది అంతే. ఆ నెంబర్ కంటే ఒక లిమిట్ ఉంటుంది అంతే, ఇంకా అంతకన్నా ఇంకేం లేదు. లెట్ సో చూద్దాం. ప్రూవ్ దట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ అని అయితే అని చూపించమన్నాడు, మనం బౌండెడ్ అని చూపించు అన్నాడు. ఓకే, చూపించేద్దాం, దానికి ఏముంది. లెట్ Sn ఈజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్, ఓకే? నేను తీసుకున్నాను Sn అనేది కన్వర్జెంట్ సీక్వెన్స్ అని నేను తీసుకున్నాను, ఓకేనా? ఇది ఫార్ములా, ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది ఫార్ములాయే, కొంచెం టఫ్ ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోవాల్సింది తప్పదన్నమాట. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ లెస్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు z ప్లస్ such that limit n to infinity Sn equal to L mod Sn minus L greater than epsilon
ఫర్ ఆల్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అన్నమాట. ఇక్కడ మనకి మెయిన్గా ఇది ఈ పాయింట్ అయితే మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. ఏది రాసినా రాయకపోయినా ఒక్క పాయింట్ గుర్తుండాలన్నమాట మెయిన్. అంటే కొంతమంది ఏంటంటే ఇక్కడ లెస్ దెన్ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్లో లెస్ దెన్ పడేస్తాం. కొన్నిసార్లు మనం ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టబోయి లెస్ దెన్ పెట్టామంటే మొత్తం నువ్వు ఎంత బాగా రాసినా ఒక్క ఫార్ములా చూసి మొత్తం కూడా వేస్తాను నేను. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కన్సిడర్ తీసుకుంటున్నాను. నేను ఏం తీసుకుంటున్నానంటే ఇప్పుడు సింపుల్గా మీకు చెప్పాలంటే కనుక నేను సింపుల్గా ఈ ఒక్క పార్టే తీసుకుంటున్నాను. నేను చూడండి, ఇగో ఈ ఒక్క పార్ట్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. అదే తీసుకున్నాను చూడు, Sn మైనస్ ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎప్సిలాన్. ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉంటుందా ఉండదా మీరే చెప్పండి. సో అందుకని ఇక్కడ మనం ప్లస్ కూడా తీసుకున్నాం అన్నమాట. ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ఎప్సిలాన్ అయితే తీసుకుంటాం. ఇది సహజంగా తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఓకేనా, నెక్స్ట్ ఎల్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు తీసుకున్న ప్రతి టర్మ్కి కూడా నేనైతే ఎల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా, సో ఎల్ అయితే యాడ్ చేస్తా. మీరు డౌట్ పడకూడదని ఇలా కూడా చూపిస్తున్నా. నేను చెప్పింది మీకు గుర్తుండకపోయినా సరే యాడ్ ఎల్ అంటే ఎల్ యాడ్ చేయాలి. ఎల్ మైనస్ ఎప్సిలాన్. ఓకే, ఎల్ యాడ్ అయిపోయింది టర్మ్కి. గ్రేటర్ దాన్ ఎల్ ప్లస్ ఎస్ఎన్ మైనస్ ఎల్. ఇక్కడ కూడా ఎల్ వచ్చేసింది. ఎస్ఎన్ కూడా ఎల్ యాడ్ చేస్తాం. ఏంటి గ్రేటర్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. సో లాస్ట్ ఎప్సిలాన్ టర్మ్ కూడా మనం ఎల్ ప్లస్ అయితే యాడ్ చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు ప్లస్ ఎల్ మైనస్ ఎల్ క్యాన్సిల్ నా. సో ఆల్రెడీ మీరు చూడొచ్చు ప్లస్ ఎల్ మైనస్ ఎల్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, ఇంకా మిగిలింది ఏంటి మనకి ఎల్ మైనస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఓకేనా, అంతేనా. ఇక్కడ ఏంటంటే ఎల్ మైనస్ని మనం మినిమం వాల్యూ అంటాం లెఫ్ట్ సైడ్ ఉన్నదని. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నదని మ్యాక్సిమం వాల్యూ అని అంటున్నాను. ఓకేనా, మినిమం మ్యాక్సిమం. ఓకే, ఫస్ట్దే కొంచెం కష్టంగా ఉంటుంది, తర్వాత అన్నీ చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓకే, అయిపోయింది. ఇప్పుడు లెట్ K1 ఈక్వల్ టు మినిమం వాల్యూ. దీన్ని నేను K1 అనుకుంటున్నాను. జస్ట్ ఒక టర్మ్ పెట్టుకున్నాను అంతే. అంటే సింపుల్గా ఒక పేరు, ఈ సెట్ మినిమం వాల్యూ సెట్కి అంతా నేను ఒక చిన్న పేరు పెట్టుకున్నాను, అదే K1. లెట్ K1 ఈక్వల్ టు మినిమం కదా, అందుకని రాసా ఎల్ మైనస్ సి అని చెప్పేసి నేను S1 S2 S3 S4 S5 ఎక్సెట్రా 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 అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మినిమం. ఓకేనా, నెక్స్ట్ K2. ఇది ఇంకా సింపుల్. ఇప్పుడు మనం ఫస్ట్ ఇటు నుంచి రాసుకొచ్చాం ఎల్ మైనస్ సికి. ఇప్పుడు దీనికి ఇటు నుంచి రాసుకురావాలి. సో S1 S2 ఎల్ ప్లస్ సి. సింపుల్ నాన్న, ఆపోజిట్ అంతే జస్ట్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ మనకు తెలుసు ఎల్ మైనస్ సికి మనం పెట్టుకున్న పేరు K1, ఎల్ ప్లస్ సికి మనం పెట్టుకున్న పేరు K2. సో వాటి ప్లేస్లో మనం ఇది రాసుకోవచ్చా రాసుకోకూడదా, అందుకని అదే రాశాను నేను. K1 గ్రేటర్ దాన్ ఎస్ఎన్ గ్రేటర్ దాన్ K2. కన్ఫ్యూజన్ అయ్యారా? సరే మళ్ళీ ఒక్కసారి చూడండి. ఎల్ మైనస్ సికి మనం పెట్టుకున్న పేరు ఏంటన్నా మినిమం వాల్యూ. ఎల్ మైనస్ సి అంటే ఎప్సిలాన్ అంటే. సో K1 అని పెట్టుకున్నాం. అదేంటి మినిమం వాల్యూ అంటే ఎల్ మైనస్ సి. సో ఇప్పుడు మనం ఎల్ మైనస్ సిని మినిమం వాల్యూ అనుకుంటున్నాం, K1 అనుకుంటున్నాం. సో K1 అని రాసుకోవచ్చు కదా. సో K1 అని రాశాను. నెక్స్ట్ K2 అంటే ఏంటి మ్యాక్సిమం వాల్యూ అంటే ఎక్కడ ఉంది ఎల్ ప్లస్ సి. సో ఇక్కడ కూడా నేను ఎల్ ప్లస్ ఎప్సిలాన్ని K2 అనుకుంటున్నాను. ఏంటి అది మ్యాక్సిమం వాల్యూ అని నాకు తెలుసు. సో ఇప్పుడు నేను K2 అనుకుంటున్నప్పుడు ఇక్కడ K2 పెట్టుకుంటున్నాను అంతే. జస్ట్ K1 గ్రేటర్ దాన్ ఎస్ఎన్ గ్రేటర్ దాన్ K2 అంతేనా, ఇంకేమీ అవసరం లేదు. ఇంకా మనకైతే మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అయితే వచ్చేసిందన్నమాట. ఓకేనా, ఇంక ఇదేనా ఫస్ట్ థీరం అయితే చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, దేర్ఫోర్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్. అంతే, మనం తీసుకున్నాం రెండు బౌండెడ్ అని అయితే చూపించేసామన్నమాట. ఓకేనా,
మన ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెమ్ 4కి సంబంధించిన ప్రతి మ్యాథ్స్ వీడియో, కంప్యూటర్ స్కిల్స్ అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి, చెక్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మనం థీరం 2 రియల్ అనాలిసిస్లో ఫస్ట్ యూనిట్లో థీరం 2 అన్నమాట. సో ఆల్రెడీ మన క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా ఎవరైనా కానీ చూడకపోతే మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి. మీ డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమ్ చదువుతున్న ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? చూద్దాం. ప్రూవ్ దట్ ఎవ్రీ కన్వర్జెన్స్ సీక్వెన్సెస్ కన్వర్సెస్ టు యూనిక్ పాయింట్ ఆర్ లిమిట్ అని అయితే మన క్వశ్చన్ ఇచ్చాడు. అతను ఇచ్చింది ఏంటంటే ప్రతి కన్వర్జెన్స్ సీక్వెన్స్ కూడా ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది, అలాగే లిమిట్ అయినా యూనిక్గా ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకే, అతను ఇచ్చింది మనం ప్రూవ్ చేయాలి కాబట్టి మనం ఏమనుకుంటామంటే అతను ఆల్రెడీ చెప్పేశాడు యూనిక్గా ఉంటుందని. సో మనం ఇప్పుడు ఏమైనా తీసుకోవాలంటే యూనిక్ కాదు అని అయితే తీసుకోవాలి. అదేంటి సార్ యూనిక్ అని ఇచ్చినప్పుడు యూనిక్ కదా తీసుకోవాల్సిందంటే అతనికి ఆన్సర్ తెలిసినప్పుడు ఆన్సర్ చెప్పాను నేను ఆల్రెడీ. యూనిక్ పాయింట్ అని చెప్పాడు. మన యూనిక్ పాయింట్ తీసుకుంటే ఇంకేమైనా ప్రూవ్ చేస్తాను, అదే పాయింట్ మళ్ళీ రాసి యూనిక్ అని రాసేయాలి అంతే. కాకపోతే మనం కాదు అని తీసుకొని లాస్ట్కి అవును అని వస్తుంది, అది రైట్ అనమాట. ఓకేనా? ఫస్ట్ది లిమిట్ n to infinity Sn = L. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఫార్ములా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఆల్రెడీ దీనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, మీకు చూపిస్తానండి. ఓకే, ఇదిగో ఇఫ్ లిమిట్ n tends to infinity Sn an ఎనీథింగ్ ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదిగో ఇది Sn = 0. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను యూనిక్ పాయింట్ అంటే 2 ఎలిమెంట్స్ ఉంటాయి, అవునా? సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఒకటి ఎల్లో ఇంకోటి ఎల్ డాష్ అయితే అనుకుంటున్నాను. ఒకటి ఎల్లో ఇంకోటి ఎల్ డాష్ బి 2 లిమిట్స్ ఆఫ్ Sn. ఓకే, నేను తీసుకున్న దానికి 2 లిమిట్స్ ఏంటి? ఎల్ ఒకటి, ఎల్ డాష్ ఒకటి. ఓకేనా? సరే, ఇఫ్ సపోజ్ ఆ రెండు ఒకటి కాదు అనుకుంటున్నాను, నాట్ ఈక్వల్, ఎల్ డాష్ ఒకటి కాదు, ఇది వేరు అది వేరు అని నేను అనుకుంటున్నాను అంతే. దేర్ఫోర్ ఎల్ మైనస్ ఎల్ డాష్ లెస్ దాన్ 0. సో ఇలా రాసుకోవచ్చు, అవునా? ఇప్పుడు ఎల్ నుంచి ఎల్ డాష్ తీయచ్చు కదా. ఒకటి కానప్పుడు దీంట్లో ఎక్కువ ఉండాలి, దీంట్లో అన్నీ ఎక్కువ ఉండాలి. అలాంటప్పుడు మనం మైనస్ కూడా చేయొచ్చు కదా. 4 ఈక్వల్ కాదనుకుంటే, ఒకవేళ 4 5 ఉంటే మనం 4 నుంచి 5 తీయచ్చు, 5 నుంచి 4 కూడా తీయచ్చు, అవునా? అదే రాశాను నేను ఇక్కడ. ఎప్సిలాన్కి ఒక వాల్యూ ఇద్దాం. ఎప్సిలాన్కి మనం ఏం వాల్యూ ఇస్తామంటే ఇప్పుడు వచ్చేసి లెట్ ఎప్సిలాన్ = 1/2 mod L మైనస్ ఎల్ డాష్. ఇది ఎప్సిలాన్ వాల్యూ. ఓకేనా? గుర్తెట్టుకోండి. బై డెఫినేషన్ టు ఈచ్ ఎప్సిలాన్ లెస్ దాన్ 0. ఆల్రెడీ మనకు తెలుసు లెస్ దాన్ 0 అని, అంతే కదా. నెక్స్ట్ ఫార్ములా అన్నాను, ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. సో ఇక్కడైతే మనం ఫార్ములా వేస్తామన్నమాట, ఒకదానికి వేస్తాం. ఫస్ట్ ఎల్ ఫార్ములా ఇది. సిన్స్ లిమిట్ n tends to infinity Sn = L, there exist m1 belongs to Z plus such that mod Sn minus L greater than epsilon for all n less than or equal to m1. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇది రాయకపోతే మాత్రం మీకు అడ్డం కొడేస్తారనమాట పేపర్ పక్కగా. ఓకేనా? ఇందులో గుర్తెట్టుకోవడానికి ఏముంది నాన్న, ఇదిగో అదే ఫార్ములా తీసుకొచ్చి ఇక్కడ రాసే ఫస్ట్ అయిపోద్ది. దేర్ ఎగ్జిస్ట్ ఎలాగో మనకు తెలుసు. మనం తీసుకుంది ఏంటి? m1 ఇది. ఓకేనా? m1 బిలాంగ్స్ టు Z ప్లస్ అంటే ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ అని అర్థం. ఓకేనా? సచ్ దాట్ Sn మైనస్ L ఇదే ఇక్కడ తీసుకొచ్చి మైనస్ చేసే గ్రేటర్ దాన్ ఎప్సిలాన్, అంతే. ఇది సింపుల్, ఇంకేముంది చెప్పు. నెక్స్ట్ ఎల్కి వేసాం కదా, ఇప్పుడు ఎల్ డాష్కి అయితే వేయాలన్నమాట. ఇప్పుడు మన ఫార్ములా సేమ్ అంతే, జస్ట్ ఎల్ దగ్గర ఎల్ డాష్ పెట్టే అంతే, m1 దగ్గర m2 అంతే, ఇంకెక్కడ తేడా ఉండదు. ఓకేనా? యాస్టిస్ కాదు చూడండి, Sn మైనస్ ఎల్ డాష్, m1 ఉంది, ఇక్కడ m2 ఉంది, ఇక్కడ లాస్ట్ని n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m1, ఇక్కడ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m2 అంతే. ఇక్కడ Sn మైనస్ ఎల్ డాష్ అంతే, అయిపోయింది. నెక్స్ట్ చూస్ m = మ్యాక్స్ m1 m2. మనకు ఆల్రెడీ తెలుసు m అంటే మ్యాక్స్ అని. సో ఇప్పుడు మనం తీసుకున్న 2 ఎలిమెంట్స్ ఏంటన్నా m1 ఒకటి m2 ఒకటి, అవునా?
అదే రాసుకున్నాను ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు మనం ఈ టర్మ్స్ తీసుకోవాలి నాన్న రెండిట్లోంచి. ఈ ఒక్క టర్మ్స్ మాత్రమే తీసుకోవాలి. ఈ ఒక్కటే అదే తీసుకున్నాను చూడు. ఎస్ఎన్ మైనస్ ఎల్ గ్రేటర్ దెన్ ఎప్సిలాన్, ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్. ఈ ఫార్ములా అన్నిటికీ కామన్ ఏంటంటే ఇది. ఓకే, ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. అదే వేసాను, ఇంకేమీ వేయలేదు. ఓకేనా? ఆ ఫార్ములాతో ఒక చిన్న టర్మ్ తీసి కింద వేసాను అంతే. కన్సిడర్, ఇప్పుడు చూద్దాం. కన్సిడర్ ఎల్ మైనస్ ఎల్ డాష్ ఈక్వల్ టు అని చెప్పిన తర్వాత మనం ఇప్పుడు మోడ్ తీసేసి ఇక్కడ యాస్టిస్ రాసేయాలి. చూడు, ఎల్ మైనస్ ఎస్ఎన్ రివర్స్ రాసిన ఒకటే, ఎలా రాసిన ఒకటే, ప్లస్ ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ అదే రాశాను నేను, ఇంకేమీ రాయలేదు. ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పేసి సేమ్ మళ్ళీ అదే రాసే, కాకపోతే ఈసారి దేనికి దానికి విడివిడిగా టర్మ్స్ రాయాలన్నమాట. ఎల్ మైనస్ ఎస్ఎన్ ఒకటి, ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ ఒకటి, లేదంటే ఎల్ డాష్ మైనస్ ఎస్ఎన్, ఏదైనా నీ రివర్స్ రాసిన ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ మనకు కొంచెం క్లారిటీ ఉండాలని ఇలా రాశాను అంతే. ఓకేనా? ఇంకెక్కడైనా తేడా ఉందా? లేదు కదా? క్లారిటీ? ఓకే, క్లారిటీయే కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం సింపుల్గా ఇది రాసుకున్నాం, విడివిడిగా టర్మ్స్ చేసేసాం. ఇప్పుడు జస్ట్ సింపుల్ నాన్న, ఏంటంటే జస్ట్ మనం చేయాల్సింది ఒకే ఒక్క పని. ఓకేనా? ఇది చూద్దాం. ఇదే మనకు అసలు ఎలా ఉందన్న, మోడ్ ఏ ప్లస్ బీలా ఉంది. అవునా? మోడ్ ఏ ప్లస్ బీని మనం ఎలా రాసుకోవచ్చు? మోడ్ ఏ ప్లస్ మోడ్ బి అని విడివిడిగా రాసుకోవచ్చు. అవునా? అందుకని అలా రాశాను. ఓకేనా? ఇప్పుడు చూడు, ఎల్ మైనస్ ఎస్ఎన్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇదిగో ఎస్ఎన్ మైనస్ ఎల్ అని ఒకటే. ఏంటి నాన్న, దేనికి ఈక్వల్? ఎప్సిలాన్. అందుకని ఎప్సిలాన్ ప్లస్ లెస్ దాన్ 2 ఎప్సిలాన్, ఇది కలిపేసామన్న 2 ఎప్సిలాన్ లెస్ దాన్ ఎల్ మైనస్ ఎల్ డాష్. ఓకేనా? అసలు మనకి ఎప్సిలాన్ అంటే మీనింగే ఎల్ మైనస్ ఎల్ డాష్. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఎంత? 2 ఎప్సిలాన్ లెస్ దాన్, అసలు మనకి ఇది ఏంటి, దేని ఫార్ములా ఇది? ఎల్ మైనస్ ఎల్ డాష్. ఎప్సిలాన్ వాల్యూ ఇది నాన్న, అందుకని మనం ఎక్కడైతే ఇది రాసుకుంటాం. అర్థమవుతుందా మీకు? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్నది ఎల్ మైనస్ ఎల్ డాష్ లెస్ దాన్ ఎల్ మైనస్ ఎల్ డాష్ వచ్చింది మనకు లాస్ట్కి. రాద్దాం. తీసుకున్నది ఎల్ మైనస్ ఎల్ డాష్ లెస్ దాన్ ఎల్ మైనస్ ఎల్ డాష్. అదేంటి తప్పు వచ్చింది అనుకుంటున్నారా? ఒకటి చెప్తా. ఇప్పుడు 4 ఈక్వల్ టు 4 అంటే అది వేరునా? అవునా? ఇప్పుడు 4 లెస్ దాన్ 4 అంటే అది రైటా రాంగా? రైటా? 4కి 4 చిన్నది ఎలా అవుతుంది? అవుతే సమానం అవుతుంది, లేదంటే ప్లస్ అవుతుంది, లేదా ఇంటూ అవుతుంది, లేదా డివిజన్ అవుతుంది. కానీ లెస్ దాన్ ఎలా అవుతుంది? గ్రేటర్ దాన్ కూడా అవ్వదు కదా. 4కి పెద్దది ఏంటి? 5 అంటే అది అన్నం. అంతేకాని 4కి 4 పెద్దదంటే అది తప్పు కదా. సో ఆల్రెడీ మనం తీసుకున్న కండిషనే తప్పు. అవునా? సో ఇట్ ఈస్ కాంట్రడక్షన్ అని చెప్పి రాసేసి ఎల్ ఈక్వల్ టు ఎల్ డాష్ రెండు ఈక్వలే అని రాస్తాం అంతే, ఇంకేమీ లేదు. చూడు, మనం ఆల్రెడీ తెలుసు. సపోజ్ ఎల్ ఈక్వల్ టు ఎల్ డాష్, సో అది తీసుకున్న తప్పు కాబట్టి మనం తప్పుగా తీసుకున్నాం, మనకైతే రైట్ వచ్చింది. ఓకేనా? సో ఇదైతే సెకండ్ థీరం అన్నమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ థీరం 2. సో ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి అయితే చూడండి. మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వదు, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ మీకైతే క్లారిటీగానే చెప్పానని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. ఈరోజు వచ్చేసి మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. రియల్ అనాలిసిస్లో ఇంపార్టెంట్ థీరం శాండ్విచ్ థీరం అండ్ స్క్వీజ్ థీరం అని అయితే అంటారన్నమాట. శాండ్విచ్ థీరం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇదైతే మీకు ఎలాగో నేను ఈజీ వేలో అయితే చెప్తానన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి ఇలాంటి థియరమ్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనకి స్టేట్మెంట్ గట్ట ఇవ్వను. జస్ట్ ఏమని ఇస్తారంటే ప్రూవ్ శాండ్విచ్ థియరం ఆర్ స్క్వీజ్ థియరం అనేది ఇచ్చేసి వదిలేస్తారు అంతే. కానీ మనం స్టేట్మెంట్, ప్రూఫ్, కన్క్లూజన్ అన్నీ మనం గుర్తుపెట్టుకునే వెళ్ళాలి. ఓకేనా? అన్నీ మనమే ప్రాక్టీస్ అవ్వాలి. ఓకేనా? స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ ఎస్ఎన్, టిఎన్, యుఎన్ ఆర్ సీక్వెన్సెస్ అని అయితే నేను తీసుకున్నాను ఫస్ట్. ఓకే, ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఎలా తీసుకోవాలో కూడా, ఎందుకో కూడా తెలుసు మనకి, లిమిట్స్ రావడం కోసం. ఇఫ్ ఎస్ఎన్, టిఎన్, యుఎన్ ఆర్ సీక్వెన్సెస్ దట్ అని చెప్పి ఈ రెండు కండిషన్లు నేనైతే తీసుకున్నాను. ఓకేనా? ఫస్ట్ అయితే చూద్దాం. ఇఫ్
ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్, యుఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ ఫర్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట, ఇది అయితే ఖచ్చితంగా రాయాలి. ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అన్నమాట. ఓకేనా. సెకండ్ వచ్చేసి లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అనేది నేను తీసుకున్నాను. లిమిట్ ఎస్ఎన్ ఏమవుతుందంట, ఎల్ అవుతుంది. లిమిట్ టిఎన్ ఈక్వల్ టు ఎల్, టిఎన్ కూడా ఏమవుతుంది, ఎల్. ఇంకా మిగిలింది ఏంటన్నా, యుఎన్. ఎస్ఎన్ వచ్చింది, టిఎన్ వచ్చింది, ఇంకా మిగిలింది యుఎన్. దెన్ లిమిట్ యుఎన్ ఈక్వల్ టు ఎల్ అని అయితే అడుగుతున్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అయింది, టిఎన్ ఈక్వల్ టు ఎల్ అయింది. మరి లిమిట్ యుఎన్ ఈక్వల్ టు ఎల్ అనేది రైటా కాదా అని అయితే అడుగుతున్నాడు అన్నమాట. అంతే, ఇంకేమీ కాదు. ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు నీ ఫ్రెండ్సే, ఇంకొకడు కూడా నీ ఫ్రెండా కాదా, నీ ఫ్రెండ్ అయితే ఏమన్నా ప్రూఫ్ ఉందా, అంతే. అంటే ఏమైనా ఫోటోలు దిగారా, అంతే. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇంక అంతేనాను. ఫస్ట్ ఫార్ములా వేసుకోవచ్చు. ఎస్ఎన్కి ఇది ఎస్ఎన్ ఈక్వల్ టు ఫర్ ఈచ్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఈక్వల్ టు 0 దేర్ ఎగ్జిస్ట్ m belongs to z plus such that limit n times to infinity sn equal to l mod sn minus l greater than epsilon for all n less than or equal to m. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఫార్ములా చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. ఇందులో మీకు తెలియంది ఏంటంటే కొన్నిసార్లు ఇలా పెట్టినా కూడా ఇది బిలాంగ్స్ టు ఎప్సిలాన్ అనుకుంటారు. దీనికి మాత్రం ఇదైతే బిలాంగ్స్ టు అయినా ఎం బిలాంగ్స్ టు ఎం ఎప్సిలాన్ కాదు ఇది. ఓకే, జెడ్ ప్లస్ అంటే జెడ్ అంటే ఇంటీజర్స్ అన్నమాట, ప్లస్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ అని అయితే మీనింగ్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ ఫార్ములా మొత్తాన్ని పక్కా తీసేసి జస్ట్ ఈ ఒక్క పార్టే తీసుకుంటున్నా, ఇది ఒక్క పార్టే. ఓకే, ఎస్ఎన్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ అదొక్కటే అయితే తీసుకుంటున్నాను. ప్లస్ ఎప్సిలాన్ కదా ఇది, కానీ నేను ముందు కూడా మైనస్ ఎప్సిలాన్ అయితే పెట్టుకున్నాను. సేమ్ అంతే, మైనస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ గ్రేటర్ దెన్ ఎప్సిలాన్. జస్ట్ ఇక్కడ నేను యాడ్ చేసింది ఏంటంటే జస్ట్ ఒక ఎప్సిలాన్ అంతే, మైనస్ ఎప్సిలాన్ అంతే, ఇంకా అంతకన్నా ఇంకెక్కువ ఏమీ లేదు. ఓకేనా. కానీ ఫార్ములా అదైతే మనకు ఉండదు, కానీ మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి 3 టర్మ్స్ ఉన్నాయి నాన్న. మైనస్ ఎప్సిలాన్ ఉంది, ప్లస్ ఎప్సిలాన్ ఉంది, మధ్యలో ఎస్ఎన్ ఉంది, ఎస్ఎన్ మైనస్ ఎల్ ఉంది. సో 3 టర్మ్స్ అయితే ఉన్నాయి. ఈ 3 టర్మ్స్కి కూడా నేనైతే ఎల్ అయితే యాడ్ చేస్తున్నా, ప్లస్ ఎల్. ఓకేనా. చూద్దాం. ఎల్ మైనస్ ఎప్సిలాన్, ఓకే, ఫస్ట్ ఎప్సిలాన్కి యాడ్ చేస్తాం. గ్రేటర్ దాన్ ఎల్ ప్లస్ మర్చిపోయాను ఇక్కడ, ఎల్ ప్లస్ ఎస్ఎన్ మైనస్ ఎల్. ఎస్ఎన్ మైనస్ ఎల్ కామన్, పైన ఎలా ఉందో అలాగే, కానీ ఎల్ మనం యాడ్ చేయాలి కాబట్టి ఎల్ ప్లస్ అయితే యాడ్ చేశాను అన్నమాట. ఓకేనా. ఎప్సిలాన్ ఉంది, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అయిపోయింది. ఇక్కడ మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ క్యాన్సిల్ నాన్న. అంటే ఇంక మిడిల్లో మనకు మిగిలింది ఏంటి, ఎస్ఎన్ ఒక్కటే మిగులుద్ది అంతే, ఇంకేమీ మిగలదు. నెక్స్ట్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ కామన్, గ్రేటర్ దెన్ కామన్ ఎస్ఎన్, ఇంకా మిగిలింది ఎస్ఎన్ వేస్తాం. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్, ఇది కూడా కామన్. ఫర్ ఆల్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m1. ఇక్కడ చూడొచ్చు, ఇది ఇంపార్టెంట్ అన్న, అదే ఇక్కడ రాసా. కాకపోతే ఇక్కడ మనం ఎస్ఎన్ చేస్తాం కాబట్టి m1 అని అయితే మనం పెట్టుకుంటాం అన్నమాట. ఓకేనా. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఎన్కి ఎలా చేసామో టిఎన్ కూడా అలాగే చేయాలి, యాస్టేజ్ దిగిపోవాలి. కానీ మనకి మారేది ఏంటో తెలుసా నాన్న, జస్ట్ ఎస్ఎన్ ప్లేస్లో టిఎన్ వస్తుంది, ఇక్కడ m2 వస్తుంది, ఇక్కడ అంతే, ఇంకెక్కడ మారుతున్నాను, ఇంకా యాస్టేజ్ సేమ్ దిగిపోద్ది. ఓకేనా. గుర్తెట్టుకోండి, ఎక్కడ మారేదే లేదు. ఓకే, నెక్స్ట్కి అయితే మూవ్ అయిపోతున్నాను, ఇంకా అవసరం లేదు కదా. నెక్స్ట్ చూస్ m1 అయితే తీసుకున్నాను. m1 అంటే ఏంటి, ఎస్ఎన్. ఓకేనా, ఎస్ఎన్ గుర్తెట్టుకో. m1 మ్యాక్సిమం, m1 m2 ఎక్సెట్రా కే వరకు వెళ్ళిపోతాయని అయితే అంటుంది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన 2 ఈక్వేషన్లు అయితే తీసుకొచ్చినాను. 2 ఉన్నాయి కదా మనకి, తీసుకొచ్చి మనం 3 తీసుకున్నాం. ఏంటి, ఎస్ఎన్ టిఎన్ యుఎన్ అదే తీసుకున్నాను.
ఎల్ మైనస్ సి కామను వేసుకున్నాం. లాస్ట్ని ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కూడా కామను రెండింటికి వేసుకున్నాం. కానీ మనం యూఎన్ చేయలేదు, అది గుర్తెట్టుకోండి. ఓకేనా, చూద్దాం. ఎల్ మైనస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్, యూఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ గ్రేటర్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అని అయితే మనం అయితే రాసుకున్నాం. అవునా? ఓకే, ఇక్కడ వరకు ఓకే కదా? సరే, కానీ ఆల్రెడీ మనం ఇందులో ఏం ప్రూవ్ చేస్తున్నానా, టీఎన్ అయిపోయింది, ఎస్ఎన్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి ఎస్ఎన్తో పని లేదు, టీఎన్తో పని లేదు. కానీ ఇంక మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, యూఎన్. కాబట్టి ఈ రెండు పక్కకు తీసేసి కేవలం ఓన్లీ ఎల్ మైనస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ యూఎన్ గ్రేటర్ దెన్ ఎల్ ప్లస్ సి, అది ఒక్క లైన్ అయితే నేను తీసుకుంటున్నాను. ఓకేనా? సరే, చూడండి. ఓకేనా, ఇప్పుడు చూడు, ఎల్ మైనస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ యూఎన్ గ్రేటర్ దెన్ ఎల్ ప్లస్ సి ఫర్ ఆల్ ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అన్నమాట. ఓకేనా? సో మీకు అర్థం కావాలంటే పైన కూడా రాశాను పీడిఎఫ్లో. ఇన్ దిస్ క్వశ్చన్ సోర్స్ ఓన్లీ యూఎన్, సోర్స్ ఐ టేక్ ఓన్లీ యూఎన్. మీకు కావాలంటే అర్థం కావాలని అయితే అలా రాశాను అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడైతే మనకైతే ఇలా వచ్చింది టోటల్గా. ఓకేనా, అది ఇది ఒకటి లైనే. సో మీకు అర్థం కావాలని ఫస్ట్ ఇక్కడ అయితే ఇది రాయాలన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఒక్క పాయింట్ రాకపోతే మీకు 1 మార్క్ పక్కా తీసేస్తాను. ఓకేనా, 5 మార్క్స్ అయినా అడ్డంగా కొట్టేసి మీకు 4 మార్క్స్ అయితే వేస్తారు. ఓకేనా, నెక్స్ట్ ఇది తీసేసి నేను సెకండ్ లైన్ అయితే యాస్టేజ్ రాసా. కాకపోతే ఇందాక మనకు గుర్తుందా, ఒక్క నిమిషం, ఇక్కడ మనం వీటికి ఏం యాడ్ చేసాం, ప్లస్ ఎల్ యాడ్ చేసాం నాన్న. ఈ రెండింటికి కూడా ఇక్కడ నేను ఈ రెండింటికి కూడా మనం ఏం యాడ్ చేస్తున్నానా, ప్లస్ ఎల్ అయితే యాడ్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం యూఎన్ కనుక్కోవడానికి జస్ట్ ఏం చేయాలంటే మైనస్ ఎల్ యాడ్ చేయాలి నాన్న. జస్ట్ మైనస్ ఎల్ అంతే, జస్ట్ మైనస్ ఎల్ యాడ్ చేద్దాం. ఎల్ మైనస్ యాడ్ చేసేసాం, ఎప్సిలాన్ మైనస్ ఎల్ యాడ్ చేసాం, ఇక్కడ యాడ్ చేసాం నాన్న. ఓకేనా, అక్కడ ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ గ్రేటర్ దెన్ యూఎన్ మైనస్ ఎల్, పైన రాసా, యూఎన్ చూడొచ్చు, యూఎన్ మైనస్ ఎల్ గ్రేటర్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ మైనస్ ఎల్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఈ ఎల్లో క్యాన్సిల్, ఈ ఎల్లో క్యాన్సిల్, అటు మిగిలింది మైనస్ ఎప్సిలాన్, ఇటు మిగిలింది ఎప్సిలాను. అవునా కదా నాన్న? అవునా కదా? ఇంకా మిగిలింది ఏంటి మనకి, అటు మైనస్ ఎప్సిలాను, ఇటు మైనస్ ఎప్సిలాను. సరే, బాగానే ఉంది. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి, ఇంకా యూఎన్ మైనస్ ఎల్ గ్రేటర్ దెన్ ఎప్సిలాన్, అంతే. ఇంకా మిగిలింది మనకి అది ఒక్కటే నాన్న. ఇంకా మిగిలింది అంటే ఏమీ లేదు, అసలు ఎప్సిలాన్ కూడా ఉండదు. ఎందుకంటే ప్లస్ ఎప్సిలాన్ మైనస్ ఎప్సిలాన్ క్యాన్సిల్. సో ఇక్కడ ఈ లైన్ వరకు అలా వేసుకుంటాం, జస్ట్ ఉండాలి అన్న పేరుకి అంతే. కానీ అక్కడైతే ఎప్సిలానే ఉండదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు యూఎన్ ఇట్ సైడ్ ఉంది కదా నాన్న, యూఎన్ ఇట్ సైడ్ ఉంది, మైనస్ ఎల్ ఉంది. మైనస్ ఎల్ అవతల పంపిస్తే ఏమవుతుంది మనకి, ప్లస్ ఎల్ అయితే అవుతుంది. ఒక నిమిషం, యూఎన్ మైనస్ ఎల్ మాడ్ ఈక్వల్ టు అని ఉంది నాన్న. ఓకేనా, ఇప్పుడు ఇదే ఎల్ అవతలకి వెళ్తే ఏమవుతుంది, ప్లస్ ఎల్ అవుతుంది. అవునా కదా, ప్లస్ ఎల్ అవుతుంది. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు నేను, యూఎన్ ఈక్వల్ టు ఎల్ అని రాసుకోవచ్చా లేదా, యూఎన్ ఈక్వల్ టు ఎల్ అదే రాసా. కానీ మనం లిమిట్ కనిపెడతాం కాబట్టి జస్ట్ లిమిట్ ఎన్ టైమ్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ ఈక్వల్ టు ఎల్, లిమిట్ యూఎన్ ఈక్వల్ టు ఎల్ అని అయితే రాస్తున్నాను అంతే. ఇంకెక్కడ మీకు అయితే ఏ డౌట్ అవసరం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. మన ఛానల్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్లీజ్. కనీసం మన ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు. థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఇది వచ్చేసి మనకి రియల్ అనాలిసిస్లో ఫస్ట్ యూనిట్లో ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇప్పుడైతే స్టార్టింగ్ అన్నమాట. సో ఆల్రెడీ ఇది అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఖచ్చితంగా అయితే మీరు 10 మార్క్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుందన్న. సో ఖచ్చితంగా ఇది అయితే ఒకసారి చూద్దాం. ఓకేనా, షో దట్ లిమిట్ n టు ఇన్ఫినిటీ 1/n+² ప్లస్ 1/n+2² ప్లస్ 1/n+n² ఈక్వల్ టు 0 అని అయితే మనం అయితే ప్రూవ్ చేయాలి నాన్న. ఇప్పుడు ఓకేనా, షో దట్ మనం అయితే ఇప్పుడు అలా అని చెప్పేసి చూపించాలి. ఓకేనా,
సో చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఎక్కడైతే మీకు కన్ఫ్యూజన్ లేకుండా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకేనా, మా వీడియోస్ కానీ మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా, చూద్దాం ఇంక లేట్ చేయకుండా. లెట్ వన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. నేను ఏమనుకుంటున్నానంటే వన్ అనేది ఎం కన్నా పెద్దదైనా అయి ఉండొచ్చు, లేదంటే దానికి ఈక్వల్ అయినా అయి ఉండొచ్చు. అలాగే ఎం కూడా ఎన్కి అంతే. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవి 3 ఎలిమెంట్స్ నాన్న. ఇది 1 ఎం ఎన్ 1 2 3 మొత్తం 3 ఎలిమెంట్స్కి కూడా నేను యాడ్ ఎన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఎన్ ప్లస్ 1 ఎన్ ప్లస్ ఎం ఎన్ ప్లస్ ఎన్. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే వచ్చిన వాటికి నేను హోల్ స్క్వేర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. హోల్ స్క్వేర్ ఎన్ ప్లస్ 1 స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ ఎం హోల్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు వచ్చిన దానికి ఇక్కడ వరకు క్లారిటీ కదా. ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే ఎన్ యాడ్ చేసాం, నెక్స్ట్ హోల్ స్క్వేర్ యాడ్ చేసాం. ఓకేనా, ఇప్పుడైతే 1/1 అయితే మనం యాడ్ చేయాలండి, అంటే బై చేయాలన్నమాట 1 తోటి వీటిని. సో సేమ్ అలాగే 1/, అని చెప్పేసి ఇవన్నీ అయితే రాసుకున్నాను నేను. ఓకేనా, ఇక్కడ ఏంటంటే చిన్న లాజిక్ ఉంటుంది. ఇక్కడైతే మన సింబల్స్ రివర్స్ చేయాలి నాన్న, అది మాత్రం గుర్తెట్టుకోండి. సింబల్స్ రివర్స్ చేయాలి. ఓకేనా, ఖచ్చితంగా రివర్స్ చేసి రాసుకోవాలి. దానికంటే ప్రూఫ్ అండ్ ఐడెంటిటీ ఏమి ఉండదు, కానీ మనం అలా రాసుకుంటే మనకు ఆన్సర్ కొంచెం ఈజీగా వస్తుంది. ఓకేనా, లెట్ సబ్స్టిట్యూట్ ఎం ఈక్వల్ టు 1, 2, n అండ్ ఇఫ్ ఆల్ ఈక్వేషన్స్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు వచ్చిన వాటిలో నేనైతే ఎమ్ని అయితే ఎం ప్లేస్లో 1 2 అలా ఇన్ఫినిటీ వరకు సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా, చేసేద్దాం. మనకు వచ్చింది ఏంటి 1/n + 1 హోల్ స్క్వేర్, అదే వేసాను. కాకపోతే ఇక్కడ 1 ప్లేస్లో ఇంకా n ఉన్నాయి, 1 ఉన్న ఒకటే కాబట్టి నేను డైరెక్ట్గా అదే ఎలా వేసేస్తారంటే చూపిస్తా. ఇక్కడ 1 అంటే దేనికి ఈక్వల్ అవుతుంది ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి చెప్పండి, n. ఇప్పుడు 1 అనేది ఎంకి ఈక్వల్, ఎంకి n ఈక్వల్. సో ఇలాంటప్పుడు నేను 1 + n రాసుకోవచ్చు కదా. సో అందుకని నేనైతే ఇక్కడైతే ఏం రాసానంటే n అయితే డైరెక్ట్గా తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు అదే ఈక్వేషన్ ఫస్ట్ది యాస్టీ చేసా, 1/n + 1 స్క్వేర్ అదే వేసాను. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వేసా. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు n ప్లేస్లో మనం m ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ 1/n + m ఉంది కాబట్టి అక్కడ 1 అయితే పెట్టా. ఓకే, ప్లస్ మళ్ళీ అదే వాల్యూ తీసుకున్నాను, మళ్ళీ అదే వాల్యూ. m ఈక్వల్ టు మనకి ఇన్ఫినిటీ కదా, సో అందుకని నేను అలా పెట్టుకుంటూనే వెళ్ళిపోతాను ఇంకా. ఓకేనా, నెక్స్ట్ 2 పెట్టుకున్నా m ప్లేస్లో, మళ్ళీ అదే తీసుకున్నా, మళ్ళీ 2 పెట్టా, నెక్స్ట్ మళ్ళీ అదే తీసుకున్నా 3 పెట్టా, నెక్స్ట్ ఇంకా అలా 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 చేసుకుంటూ n వరకు వచ్చాను నేనైతే ఇప్పుడు. ఓకే, ఇక్కడైతే క్లోజ్. ఇంకా ఇక్కడ వరకు మనకి మిడిల్ టర్మ్ మాత్రమే అయింది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంకోటి ఉంది ఏంటి 1/2n హోల్ స్క్వేర్. 2 × 2 అంటున్నాను, 2 × 2 ఎంత 4. సో ఇక్కడ నేను 4n అయితే వేసాను అన్నమాట. ఓకేనా, 4n స్క్వేర్. నెక్స్ట్ అయితే చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి యాస్టిజ్ అదే. ఇప్పుడు ఇదే టర్మ్ నేను ఎస్ అని అయితే అనుకుంటున్నాను, అనుకోవచ్చా అనుకోకూడదా. ఈ టోటల్ మిడిల్ టర్మ్ నేను ఎస్ అని అయితే పేరు పెట్టుకున్నా. జస్ట్ ఈ మొత్తం n ఎలిమెంట్స్కి కూడా నేను ఒక పేరు పెట్టుకున్నాను, అదేంటి ఎస్ఎన్. ఓకేనా, టోటల్ మిడిల్ టర్మ్ పేరేంటి ఎస్ఎన్ అన్నమాట. ఓకే, అదే రాసావు ఇప్పుడు n/n + 1 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ ఎందుకు వచ్చింది, ఈ మిడిల్ టర్మ్ మొత్తం మనం పెట్టుకున్న పేరే ఎస్ఎన్. ఓకేనా, నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యాస్టిజ్, ఇంకా లాస్ట్ టర్మ్ కూడా n/4n స్క్వేర్. అంతేనా, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. ఇప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు మనం యాస్టిజ్ ముందుకు వచ్చినట్టే రాసేయాలి. ఎలాగంటే రివర్స్ చేయాలి. ఇప్పుడు ఇటు ఉన్న టర్మ్ ఇటు ఉన్న టర్మ్ ఇటు రావాలి, కానీ మీడియం మారదు, ఎలా వచ్చినా మారదు అది. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఎగ్జాంపుల్కి 1 2 3 ఉన్నాయి నాన్న, ఇవి మనకు 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రివర్స్ రాయాలి. అంటే 3 2 1 అంతే. ఇక్కడ చూడు 3 మారింది, 1 మారింది, కానీ 2 మారిందా, 2 మారలే. 2 యాస్టిజ్ మిడిల్లోనే ఉంది, అది అలాగే ఉంది. ఇక్కడ కూడా అంతే, 4n n/4n స్క్వేర్ ముందుకు వచ్చేది. ఎస్ఎన్ కామన్,
నెక్స్ట్ n/n+1 హోల్ స్క్వేర్ ఇక్కడికి వస్తుంది. ఇంకా n అంటే ఇంకా మనకు వాల్యూ ఉంటుంది అని n+1 అంటే అంత ఇంకా n+1 ఇంకా అందుకని ఇంకా నేను n అయితే రాసుకున్నాను అన్నమాట. ఓకేనా. మనకి సింబల్స్ కూడా మారిపోతాయి, రివర్స్ రాస్తున్నాం కాబట్టి మనకైతే సింబల్స్ కూడా మారుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం సింపుల్గా యాస్టీస్ చెప్పారు కదా, ఇందాక మనం ముందు నుంచి ఎలా రాసాము ఇప్పుడు అలాగే రాసుకోవాలి. ఇందాక మనకి n ప్లేస్లో ఎంత ఉందన్నా 1 ఉండేది, అదే రాసాను మళ్ళీ నేను 1/4n < Sn 1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z ప్లస్ n z అంటే ఏంటన్నా ఇంటిజర్స్, పాజిటివ్ ఇంటిజర్స్ అని అయితే మీనింగ్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ వచ్చిన 3 టర్మ్స్కి కూడా నేనైతే 1/4n ఉంది, Sn ఉంది, 1/n ఉంది. ఈ 3 టర్మ్స్కి కూడా నేనైతే ఇప్పుడు లిమిట్ యాడ్ చేస్తున్నాను అన్న. లిమిట్ అంటే ఇప్పుడు మళ్ళీ ఏదో చేయాలని కాదు, జస్ట్ లిమిట్ అని ఒక వర్డ్ యాడ్ చేస్తున్నాను అంతే. లిమిట్ n/∞ 1/4n greater than or equal to లిమిట్ n/∞ Sn greater than or equal to లిమిట్ n/∞ 1/n. ఇంకెక్కడైనా మారిందా? అసలు ఎక్కడా మారలేదు చూడు. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇక్కడ జీరోస్ ఎలా అయినా కూడా మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. n ప్లేస్లో మన ఇన్ఫినిటీ పెట్టుకుంటే కనుక 4 అవుద్ది. అప్పుడు ఇంక ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీకి వాల్యూ 4 × ∞ అంటే ఇన్ఫినిటీయే. 1/∞ ఎంతనా? 0. యాక్చువల్గా అది 0 కాదు, కానీ మనం 0 అని అనుకుంటాం అంతే. కొంతమంది కాదంటారు, కొంతమంది అవునంటారు, కానీ యాక్చువల్లీ 0 అని అందరూ డిసైడ్ అవుతారు ఇంకంతే. సో ఇక్కడ అదే n ప్లేస్లో ఇన్ఫినిటీ పెట్టాం కాబట్టి n/∞ అని ఉంది చూసారా, అంటే ఇప్పుడు n ప్లేస్లో ఎంత పెట్టుకోవచ్చు? ఇన్ఫినిటీ. సింపుల్. 1/4 అంటే 1/4 అంటే మనకు 0 వచ్చింది. లిమిట్ Sn కామన్గా రాయాలి నాన్న. లిమిట్ Sn n/∞ Sn కామన్గా రాసి లిమిట్ n/∞ 1 మళ్ళీ ఇన్ఫినిటీ అంటే ఎంత? 0. అదే అయితే రాసామన్నమాట. ఇంకా జీరోస్ అన్నీ మనకు క్యాన్సిల్, ఇంక 0 కంటే వాల్యూ ఏముండదు కదా. ఇప్పుడు మనకు మిగిలింది అంటున్నానా బైస్క్విజ్ థీరం. లిమిట్ Sn n/∞ Sn ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 0. లిమిట్ Sn లిమిట్ ఎంతనా ఇంకా మిగిలింది 0 ఒక్కటే. సో అంతే, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట, ద మోస్ట్ ఇంపార్టెంట్. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా. మన ఛానల్ అయితే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలన్నా నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం ఆల్రెడీ రియల్ అనాలిసిస్లో అయితే ప్రాబ్లమ్స్ అయితే చేసాం కదా, 1 ప్రాబ్లం అయితే చేసాం. సో దానికి సంబంధించి మనకైతే ఇంకా అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దానికోసం మనం ముందుకైతే కొన్ని డెఫినేషన్స్ అయితే చూడాలి, అవైతే మనం అయితే చూద్దాం అన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి కన్వర్జెన్స్ ఆఫ్ ఎ సీక్వెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ సీక్వెన్స్ Sn ఈజ్ said to be converges to real number L if for each epsilon less than equal to 0 there exists a positive number m belongs to z plus such that ఇక్కడ వరకు డెఫినేషన్ అన్నమాట. ఇది ఫార్ములా mod Sn minus L less than epsilon for all n greater than or equal to m అన్నమాట. సో దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే n అనేది ఈక్వల్ అయినా ఉంటుంది, లేదంటే దానికన్నా పెద్దదైనా చిన్నదైనా అని ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ లిమిట్ n టైమ్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు L. సో ఫైనైట్ ఆఫ్ యూనిక్ అన్నమాట. ఓకేనా. ఇది కన్వర్జెన్స్ ఆఫ్ సీక్వెన్స్ ఫార్ములా మెయిన్గా. నెక్స్ట్ బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఏ సీక్వెన్స్ Sn is said to be bounded if it is both bounded below and bounded above. అంటే బౌండెడ్ బిలో అంటే లోవర్ బౌండ్, బౌండెడ్ అబవ్ అంటే అప్పర్ బౌండ్ అన్నమాట. ఓకే. సో ఇదైతే ఫార్ములా m లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m క్యాపిటల్ M అన్నమాట. n బిలాంగ్స్ టు n mod Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M అన్నమాట. ఓకేనా. ఇక్కడ స్మాల్ m వచ్చేసి మనకి లోవర్ బౌండ్, క్యాపిటల్ M వచ్చేసి అప్పర్ బౌండ్. ఓకేనా. సో చాలా ఈజీగా ఉంటాయి ఫార్ములాస్ అయితే. నెక్స్ట్ క్యాచ్ సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ Sn ఈజ్ కాల్డ్ ఏ క్యాచ్ సీక్వెన్స్
ఎస్ఎన్ అంటే ఏంటి? ఆ సీక్వెన్స్ని ఎస్ఎన్ అంటాం. ఆ ఎస్ఎన్ మనం ఏమంటామంటే కాచి సీక్వెన్స్ అని అయితే అంటాం. ఇఫ్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎప్సిలాన్ అనేది 0 కన్నా చిన్నది. అసలు వాల్యూ ఎంత చిన్నదంటే మైక్రో వాల్యూ ఉన్నంత. ఓకే, ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్ mod Sn minus Sm greater than epsilon for all n, n less than or equal to క్యాపిటల్ ఎన్ అన్నమాట. ఓకేనా? సో ఇవి వచ్చేసి మనకి డెఫినేషన్స్ అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా మీరు అందరైతే నేర్చుకోవాలి రియల్ అనాలిసిస్లో. సో నేర్చుకుంటే కనుక కొంచెం మన ఈజీగా అనిపిస్తుంది. అంతే, డెఫినేషన్స్ కాకపోయినా జస్ట్ ఫార్ములా గుర్తెట్టుకోండి. ఇగో ఈ ఫార్ములా ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అండ్ నెక్స్ట్ ఇది ఒకటి, అండ్ నెక్స్ట్ ఇది. సో మెయిన్ ఈ 3 ఫార్ములా అయితే గుర్తెట్టుకుంటే మనకి కాచి సీక్వెన్స్, బౌండెడ్ సీక్వెన్స్ అండ్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అయితే అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం వచ్చేసి అయితే వీటి మీద ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. 2 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. సో ఫస్ట్ థీరం అన్నమాట. సో ఆల్రెడీ నేను ముందు వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. మనం ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మనం డిఫరెన్సెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. సో ఒకసారి ఆ వీడియో చూసాక ఈ వీడియోని అయితే చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అయితే డిఫరెన్సెస్ అర్థమవుతాయి అన్నమాట. ఫస్ట్ థీరం అయితే చూద్దాం. ప్రూవ్ దట్ ఎవ్రీ కాచి సీక్వెన్స్ ఇస్ బౌండెడ్ అంటే ఏంటి? మేము ప్రూవ్ చేయాలి ఏమని? ప్రతి కాచి సీక్వెన్స్ కూడా బౌండెడ్ అవుతుంది అని. అంటే ఇప్పుడు మనం సింపుల్గా కాచి సీక్వెన్స్ తీసుకొని బౌండెడ్ అని అయితే చూపించాలన్నమాట. ఓకేనా? చాలా సింపుల్ అండ్ చాలా చిన్నది ఉంటుంది. చూద్దాం. లెట్ ఎస్ఎన్ బి ఏ కాచి సీక్వెన్స్. సో నేను కాచి సీక్వెన్స్ తీసుకున్నాను. అసలు కాచి సీక్వెన్స్ అంటే ఏంటి చూద్దాం. ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఇస్ కాల్డ్ కాచి సీక్వెన్స్. ఎస్ఎన్ అంటే ఏంటి? కాచి సీక్వెన్స్. అదే నేనైతే తీసుకున్నాను అన్నమాట. సో ఎస్ఎన్బిఏ కాచి సీక్వెన్స్. ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 అని అయితే నేను వాల్యూ అయితే తీసుకున్నాను అన్నమాట. ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 ఫర్ 1 లెస్ దాన్ 0. ఎప్సిలాన్ అనేది 0.00000 ఒక కోటి జీరోలు వేసుకున్నాక 1 పెడితే ఎంత చిన్న వాల్యూ ఉంటుందో అంత చిన్న వాల్యూ ఉంటుంది ఎప్సిలాన్కి. ఓకేనా? దీస్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ ఇంటిజర్ n బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ mod Sn minus Sm greater than 1. ఓకే, గ్రేటర్ దెన్ 1 అన్నమాట. ఇది ఏంటంటే మనకి కాచి సీక్వెన్స్ యొక్క ఫార్ములా ఇదిగో. mod Sn minus m గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n, m లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అన్నమాట. సో ఇదే ఫార్ములా అయితే ఇక్కడ మనం వేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే దీనికి మనం మైనస్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ మైనస్ యాడ్ చేసుకున్న తర్వాత చూద్దాం. Sm minus 1l greater than Sn greater than Sm plus 1 for all n, n less than or equal to n అన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి మనకి Sm minus 1l ఉంది కదా, 1. ఓకే, 1 అన్నమాట. ఇది వచ్చేసి మనకి మినిమం వాల్యూ. Sm ప్లస్ 1 ఉంది కదా, ఇదైతే మనకి మ్యాక్సిమం వాల్యూ అన్నమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. m ఈక్వల్ టు అంటే ఏంటి? మినిమం వాల్యూ x1 x2 x3 అలాగా xm1 sm1 ఇలా అయితే తీసుకున్నాను. నెక్స్ట్ క్యాపిటల్ M అంటే మనకి మ్యాక్సిమం వాల్యూ. సేమ్ x1 x2 x3 x⁻m-1 sm ప్లస్ 1, ఇక్కడ ప్లస్ 1 వస్తుంది అంతే. తీసుకున్న తర్వాత ఫ్రమ్ 1 to 3 నేను ఏమనుకుంటున్నానంటే m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఫర్ ఆల్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అని అయితే అనుకుంటున్నాను. ఇది ఏ ఫార్ములా ఒకసారి అయితే చూద్దాం. బౌండెడ్లో ఇదిగో, ఇది బౌండెడ్ ఫార్ములా. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ కాచి సీక్వెన్స్ మనం ఫార్ములా తీసుకొని మనం ఏం రప్పించాం? బౌండెడ్ అయితే మనకు వచ్చిందన్నమాట. అప్పుడు మనం ఏమవుతుంది? మనకి ఇచ్చిన దాన్ని బట్టి అయితే మనం చూసుకుంటే కనుక Sn ఈజ్ బౌండెడ్. Sn అనేది బౌండెడ్ అయిపోయినట్టే. ఓకేనా? సో ఇదైతే మన థీరం అన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఏముండదు. ఒకసారి ఈ 2 స్టెప్స్ ఈజీ, ఇది ఈజీ.
ఇంకా ఇది ఫార్ములా యాస్టీస్ జస్ట్ SM-1 SM+1 వేసేయడమే ఇదే ఫార్ములాలో. ఎప్సిలాన్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం అంతే. ఎస్ఎన్ అనేది అలా కాచి సీక్వెన్స్ అని మనకు తెలుసు. ఇంకా అంతకు మించి దీంట్లో తీరంలో అయితే ఏముండదన్నమాట. సో నాదైతే చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఎలాగైనా సరే మనం 50 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలని నా గోల్. ఓకేనా? థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో వచ్చేసి మనమైతే ఆల్రెడీ ప్రీవియస్లో ఒక థియరం అయితే చూసాం కదా. సో ఆ థియరం వచ్చేసి ఏంటంటే మనకి ప్రూవ్ దట్ ఎవ్రీ కాచి సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్ అనేది ఒక థియరం చూసాం కదా. సో ఇప్పుడైతే మనం ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ కాచి సీక్వెన్స్ అని అయితే మనం అయితే కొత్త థియరం అయితే చూద్దామన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. చూద్దాం. లెట్ ఎస్ఎన్ బి ఏ కన్వర్జెన్స్ సీక్వెన్స్ బై ద డెఫినేషన్. మనకు ఆల్రెడీ తెలుసు కన్వర్జెన్స్ సీక్వెన్స్ అంటే మనకి ఎస్ఎన్ అని. సో నేను ఇచ్చిన దాని ప్రకారం నేను ఎస్ఎన్ అనేది కన్వర్జెన్స్ సీక్వెన్స్ అని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? ఆఫ్ ఎవ్రీ కన్వర్జెన్స్ సీక్వెన్స్ ఫర్ ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ M బిలాంగ్స్ టు Z+, అంటే పాజిటివ్ ఇంటిజర్స్ అన్నమాట. సో పాజిటివ్ ఇంటిజర్స్లో ఉంటుంది, అది కూడా ఎప్సిలాన్ అంటే ఏంటి, గ్రేటర్ దెన్ 0. ఓకేనా? నెక్స్ట్ సచ్ దట్ mod Sn-L గ్రేటర్ దెన్ ε/2 ప్లస్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. సో ఇదైతే ఈక్వేషన్ 1 అన్నమాట. సో ఇది ఎలా వచ్చిందంటే, సో ఇది ఎలా వచ్చిందో చూడండి. ఇది మనకి కన్వర్జెన్స్ యొక్క సీక్వెన్స్ యొక్క ఫార్ములా mod Sn-L గ్రేటర్ దెన్ ఎప్సిలాన్. ఓకేనా? సో ఇక్కడ మనం ε/2 అని అనుకుంటాం, అంతే, జస్ట్ అనుకుంటాం కాబట్టి మనం ఎలా అయితే చేస్తామన్నమాట. నెక్స్ట్ ఫర్ n ఈక్వల్ టు m అని అయితే అనుకుంటాం. mod n ప్లేస్లో ఇప్పుడు ఎంత పెట్టాలి, m అన్నమాట. సో ఎక్కడ కన్ఫ్యూజన్ పడకలేదు, మనం జస్ట్ n ప్లేస్లో m అయితే సబ్స్టిట్యూట్ చేసుకుంటాం యాస్టీస్. ఇంకా మనకి ఇదేమీ పని లేదన్నమాట. సో దాని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇక్కడ వరకు ఈజీ, జస్ట్ మన ఫార్ములా గుర్తెట్టుకుంటే ఇంతవరకు అయితే రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు కన్సిడర్, ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం కన్సిడర్ చేస్తాం. mod Sn-Sm ఫస్ట్ ఈ రెండు టర్మ్స్ తీసుకుంటాం అన్నమాట. ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ -L ఉంది, ఇక్కడ -L ఉంది, అదే రాస్తాం. ఇగో Sn-L రాసుకుంటాం, -Sm మైనస్ కలిపితే ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడైతే మనకైతే ప్లస్ వస్తుంది అన్నమాట. ఓకేనా? Sm+L. నెక్స్ట్ విడివిడిగా బ్రాకెట్స్ అయితే పెట్టుకుంటాం, దేనికి దానికి. మాడ్యులస్ Sn-Lకు బ్రాకెట్ మైనస్ కామను Sm-L, ఎందుకంటే ప్లస్ మైనస్ ఎంత, మైనస్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది బ్రాకెట్ అనేది. సో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అన్న మైనస్ ఇంటూ ప్లస్ అన్న ఒకటే. ఓకేనా? మనకి మైనస్ కలిపితే మాత్రం చూడండి, ఇది చాలా మంది మైనస్ ఈక్వల్ టు ప్లస్, అక్కడే మైనస్ ఈక్వల్ టు మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ అన్న మైనస్. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లారిటీయా? నెక్స్ట్ ఇక్కడ వరకు ఎలా అవుతుంది. నెక్స్ట్ సేమ్ మళ్ళీ వేస్తాం, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు mod Sn-L ప్లస్ Sm-L లాస్ట్ దింపుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా సేమ్ అన్నమాట, మనకి ఎక్కడైతే తేడా అయితే ఏమీ ఉండదు. నెక్స్ట్ ఫ్రమ్ 1 and 2 మనకి ఇచ్చిన దాని ప్రకారం 1 and 2 అంటే ఇది. ఓకేనా? 1 and 2 ఏంటి, మనకి ఇక్కడ Sn Sm కామన్ తీసుకోవచ్చు, అవునా? ఒకటే కదా, అది నేను అంట. బట్ ఇక్కడ ε/2 ఉంది, ε/2 ఉంది, అదే తీసుకున్నాను నేను ఇక్కడ. మాడ్యులస్ ఆఫ్ Sn-Sm గ్రేటర్ దాన్ ε/2 ε/2. ఓకేనా? ఇక్కడ వరకు క్లారిటీగా ఉండాలి మీకు, ఎక్కడైతే మీకు కన్ఫ్యూజన్ అయితే ఉండదు. జస్ట్ చిన్న స్టెప్సే, ఎవరైతే కన్ఫ్యూజన్ అయితే పడద్దు. ఓకేనా? ఇప్పుడు చూడండి, మాడ్యులస్ ఆఫ్ Sn-M కామన్ యాస్టీస్ ఎలా ఉందో అలాగైతే దించేసాను అన్నమాట. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ ఎలా వచ్చింది అన్న, ఇక్కడ ఎప్సిలాన్ ఎలా వచ్చింది అంటే చూపిస్తా చూడండి. ε/2 ప్లస్ ε/2 ఇదే కదా మనకున్నది, ఇది ఎలా వచ్చిందో చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఎప్సిలాన్ ఏమవుతుంది, 2ε/2, ఇక్కడ 2 క్యాన్సిల్ అన్నమాట. సో దేర్ఫోర్ ε/2 ప్లస్ ε/2
ప్లేస్లో మనం ఎంత వేసుకోవచ్చు, మిగిలింది ఇక్కడ ఎంత ఎప్సిలాన్. సో దీంట్లో ప్లేస్లో మనం ఎంత వేస్తాం, ఎప్సిలాన్ అని అయితే వేసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇవన్నీ దేనికి సంబంధించినవి, ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఓకేనా. దేర్ఫోర్ ఎస్ఎన్ ఈజ్ ఏ కాచి సీక్వెన్స్. అంతే. ఇది ఏ ఫార్ములా మీకు చూపిస్తా ఒకసారి చూడండి. ఇదిగో కాచి సీక్వెన్స్ ఫార్ములా ఇది. ఎస్ఎన్ ఎస్ఎం గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఎన్ ఎం బిలాంగ్స్ టు ఎం. వచ్చిందా లేదా, అంతే. ఇదే ఫార్ములా వచ్చింది కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే కాచి సీక్వెన్స్ అనేది ప్రూవ్ అయిందని అయితే చెప్తామన్నమాట. ఓకేనా. ప్రూవ్ దట్ ఎవరీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ ఏ కాచి సీక్వెన్స్. ఓకేనా. థ్యాంక్ యూ. సో మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సిమ్ 1లో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే పక్కాగా అయితే నా నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ. బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఆల్రెడీ మనం ముందు వీడియోలో థియరం అయితే డిస్కస్ చేసామన్నమాట. సో అదేంటి, ఎవ్రీ కాచి సీక్వెన్స్ అనేది మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్ కాచి సీక్వెన్స్ అవుతుందా అనేది ప్రూవ్ చేయమన్నాడు. కాచి సీక్వెన్స్ ఏమవ్వాలి, కన్వర్జెంట్ అనేది కాచి అవ్వాలి. ఇప్పుడు మనకి ఏంటి, కాచి సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ కూడా అవుతుందా అవ్వదా అని మనం చూపించాలన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది. సో అది వస్తే మనకి ఇది వచ్చేసినట్టే, కానీ కొంచెం లెంత్ ఉంటుంది, కానీ చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే వీడియోకి అయితే వెళ్ళిపోదు. సో ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చి ఒకసారి అయితే సపోర్ట్ చూడండి. ఫస్ట్ మీకు నచ్చితేనే, మీకు ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలని నాకైతే ఖచ్చితంగా కామెంట్లు అయితే పెట్టను అనమాట. ఓకేనా. ఇంక లేట్ చేయకుండా సమ్ చూద్దాం. ప్రూవ్ దట్ కాచి సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్. చాలా సింపుల్గా ఇచ్చాడు. కాచి సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుందా అవదా చూద్దాం. ఎస్ఎన్ ఈజ్ ఏ కాచి సీక్వెన్స్ బై ద డెఫినేషన్ అన్నమాట. ఇది ఎస్ఎన్ అనేది కాచి సీక్వెన్స్ అని మనం ముందే తెలుసు. ఫర్ ఎప్సిలాన్, మీకు దీని ఫార్ములా చూపిస్తాను ఒక నిమిషం. ఇదిగో మనకి ఇది ఫార్ములా అన్నమాట, కాచి సీక్వెన్స్ యొక్క ఫార్ములా. ఓకేనా. ఎప్సిలాన్ లెస్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. ఇది మనకి కండిషన్, ఇది ఫార్ములా. ఓకేనా. సో అదే కండిషన్ అయితే నేనైతే రాసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ కానీ ఇక్కడ నేను పీక్యూ అనే ఎలిమెంట్స్ని తీసుకున్నాను. ఓకేనా. అది గుర్తెట్టుకోండి ఫస్ట్. ఇక్కడ మనకి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎన్ ఎం ఉన్నాయి, కానీ నేను అక్కడ పీక్యూ అని అయితే ఎలిమెంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఓకేనా. కానీ వేరియబుల్స్ ఏదైనా ఒక్కటేనా, కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాసెస్ అనేది మనకి ఇంపార్టెంట్ అంతే. సిన్స్ ఎస్ఎన్ ఇది కాచి సీక్వెన్స్, ఎస్ఎన్ అనేది కాచి సీక్వెన్స్ అవుతే ఆటోమేటిక్గా ఎస్ఎన్ ఏమవుతుంది నాన్న, బౌండెడ్ కూడా అవుతుంది. ఓకేనా. సో నేను అదే రాసా, ఎస్ఎన్ ఈజ్ ఏ బౌండెడ్. నెక్స్ట్ బై బోల్జానో థీరం ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్లీస్ట్ వన్ లిమిట్ పాయింట్. సో బోల్జానో థీరం అనేది నెక్స్ట్ అయితే వస్తుంది అన్నమాట మీకు. సో దాని ప్రకారంగా ఏంటంటే మనకి ప్రతి బౌండెడ్ సీక్వెన్స్కి కూడా అట్లీస్ట్ కనీసం ఒక్క లిమిట్ పాయింట్ అన్న ఉంటుంది అనేది అనుకుంటాం. సో దాన్నే మనం ఏమనుకుంటామైతే ఎల్ అని అయితే తీసుకుంటాం అన్నమాట ఇప్పుడు. ఓకేనా. ఇఫ్ పాసిబుల్ అనదర్ లిమిట్ పాయింట్. నాకేంటంటే అది ఒకటే కాదు, 2 కూడా ఉండొచ్చు కదా అని నేను అనుకుంటున్నాను. సో దానికి నేను దానికి ఏం పేరు పెట్టుకున్నాను, ఎల్ డాష్ అని అయితే నేను పేరు పెట్టుకున్నాను. కానీ అసలు ఎన్ని ఉంటాయి, ఒకటే, కానీ అది ఏంటి ఎల్. నేను 2 ఉంటాయేమో అని దానికి ఏం పేరు పెట్టాను, ఎల్ డాష్. సో ఇప్పుడు మనం ఏంటంటే నాట్ అసలు ఉండదు అని తీసుకొని ఉన్నాయా లేదా అని అయితే చూపించాలన్నమాట. ఓకేనా. ఉంటాయి అని కాదు, ఉండవు అని తీసుకుందాం. ఓకేనా. లెట్ ఎల్ నాట్ ఈక్వల్ టు ఎల్ డాష్. 2 ఒకటి కాదురా బాబు అని ఎప్సిల్. 2 ఒకటైతే లెక్క ఏంటి, ఒక ఎలిమెంటే ఉన్నట్టు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే 1 2 ఉంటే డిఫరెంట్ 2 ఉన్నట్టు, కానీ 1 ఈక్వల్ టు 1 అంటే ఒకటే కదా, ఎంత ఉన్నా అక్కడ అంతే. నువ్వు ఇటు 0 పెట్టినా ఇటు 0 పెట్టినా 10 ఈక్వల్ 10 అంటే ఒకటే. ఇక్కడ మీనింగ్ కూడా అదే అన్నమాట. సో దేర్ ఫోర్ ఎస్ పవర్ పి మైనస్ ఎల్ గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ అండ్ ఎస్ క్యూ మైనస్ ఎల్ మాడ్యులస్ గ్రేటర్ దాన్ ఎప్సిలాన్. సో ఇదైతే మనకు ఆల్రెడీ ఫార్ములా. సో వచ్చిన దాన్నే విడగొట్టుకుని రాసుకుంటాం అన్నమాట సింపుల్గా. నెక్స్ట్ నౌ ఐ టేక్
ఎప్సిలాన్ ప్లేస్లో ε/3 అనేది నేను తీసుకోవాలి. అదేంటి సార్ మీరు ఎవరు తీసుకోవడానికి అంటే ఏంటంటే నాన్న అసలు ఎప్సిలాన్కి మనం వాల్యూ ఇచ్చుకోవాలి. ఇందులో మనకు పార్ట్ ఇవ్వాలి అంతే జస్ట్. సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఇవన్నీ ε/3 అని అయితే అనుకుంటున్నా. ఇవన్నీ ఏంటి ε/3 అని అయితే నేనైతే అనుకుంటున్నాను అన్నమాట. సో అదే రాశాను నాన్న యాస్టిస్గా, కానీ ఏం తీసుకున్నాను ε/3 అని అయితే రాసుకున్నాను అంతే. మీకు ఎక్కడ మారదు. నౌ కన్సిడర్ మనం 2 ఎలిమెంట్స్ తీసుకున్నాం కదా, లిమిట్ పాయింట్ 2 లిమిట్ పాయింట్స్ ఉంటాయని అనుకున్నాం. వాటి పేర్లు ఏంటన్నా L-L' మాడ్యులస్. ఓకే, మాడ్యులస్ L-SP ప్లస్ SP మైనస్ SP ప్లస్ SP. ఓకేనా, గుర్తెట్టుకోండి. 2 రాసుకోవాలి నాన్న, మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజన్ అవుతారు. L-SP ప్లస్ SP మైనస్ SP ప్లస్ SP. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీ సార్. నెక్స్ట్ ఏంటి, సింపుల్. ఇప్పుడు కూడా అంతే, సేమ్ అదే. ఇక్కడ SP రాసావు, ఇక్కడ SQ రాస్తావు. -SQ ప్లస్ SQ. ఇంకోటి ఏంటన్నా, ఇంకో పాయింట్ -L'. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది కొంచెం అంటే చిన్నదే బట్ కొంచెం కొంతమంది కన్ఫ్యూజన్ అవుతారు అన్నమాట. ఇక్కడ మనం లిమిట్ పాయింట్స్ అనేది 2 ఉంటాయని అనుకుంటున్నాను నాన్న. ఆ 2 పేర్లు ఏంటి, ఒకటి L, ఇంకోటి L'. ఓకే సార్, ఇక్కడ వరకు మా క్లారిటీ. నెక్స్ట్ ఏంటి, ఈ మిడిల్లో చిన్నగా మనం కొంచెం యాడ్ చేయాలి. ఏంటంటే L కామన్ అన్న, L తీసే మధ్యలోకి L' పంపించేయి, నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు. నెక్స్ట్ -SP ప్లస్ SP యాడ్ చేయి. ఓకే, -1 ప్లస్ 1. ఓకే సార్, అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా ఉంది మనకి, అది ఏంటి SQ. అదే యాడ్ చేయరా. సేమ్ ఇక్కడ ఫస్ట్ ఏం తీసుకున్నాం -SP, ఇక్కడ ఏం తీసుకోవాలి -SQ తీసుకో. ఇక్కడ నెక్స్ట్ ప్లస్ SP, ఇప్పుడు ప్లస్ SQ. మనకి 2 ఎలిమెంట్ ఏంటన్నా -L'. అదే రాసాను నాన్న, ఇంకెక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా, నెక్స్ట్ L-SP మాడ్యులస్ ఆఫ్ L-SP ప్లస్ SP మైనస్ SQ ప్లస్ SQ మైనస్ L' ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ ε/3 అన్నమాట. సో అదేంటి సార్ ఇదే కన్ఫ్యూజన్ ఉంది, ఇంకా కన్ఫ్యూజన్ అనుకుంటే ఇది కూడా చాలా ఈజీ, సింపుల్గా చెప్తాను చూడు. ఫస్ట్ ఈ 2 ఎలిమెంట్స్ ఉన్నాయా, L-SP ఒక బాక్స్లో పడి, నెక్స్ట్ SP SQ ఒక బాక్స్లో పడి, SQ L' ఒక బాక్స్లో పడి, యాస్టిక్ దించే మిగతాది గ్రేటర్ దెన్ ε/2. 2 అన్నా, ఇక్కడ మనకి 2 ఎలిమెంట్సే ఉన్నాయి, అలాగే తీసుకో. ఫస్ట్ 2, సెకండ్ 2, థర్డ్ 2, అంతే అయిపోయింది. ఇంకేమన్నా కావాలా, ఇంకేమీ అవసరం లేదు. ఇప్పుడు చూడండి అన్న, చిన్నది ఉంటుంది ఇక్కడ మనకు ఒక ఎలిమెంట్కి ఒక ఎప్సిలాన్ ఉంది, ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది, దానికి ఒక ఎప్సిలాన్ ఉంది. అలాంటప్పుడు ఇక్కడ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నాన్న, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. మనకి అలాంటప్పుడు ఎన్ని ఎప్సిలాన్స్ ఉంటాయి, 3 ఉంటాయి. 3 ఎలిమెంట్స్కి 3 ఎప్సిలాన్స్ అవుతాయి. అదే రాసి ε/3 ప్లస్ ε/3 అన్నమాట. యాస్టిజ్ రాసాను. ఓకేనా, గ్రేటర్ దెన్ ఎప్సిలాన్ అంతే. ఇప్పుడు ఏంటన్నా, గ్రేటర్ దెన్ L-L' అని అయితే ఉంది, విచ్ ఈస్ కాంట్రడిక్షన్. నేనేం తీసుకున్నానో తప్పు. ఏమొచ్చింది ఇక్కడ మనకు, మాడ్యులస్ L-L' అని వచ్చింది. అదేంటి, నేనేమో నాట్ ఈక్వల్ అని తీసుకుంటే ఇక్కడ L-L' వచ్చింది నాకు. ఇప్పుడు ఏం చేయాలంటే విచ్ ఈస్ కాంట్రడిక్షన్, దేర్ఫోర్ L-L' అని అనుకుంటాం అంతే. దేర్ఫోర్ Sn హ్యాస్ 1 లిమిట్ పాయింట్, Sn ఈస్ కన్వర్జెంట్. అదేంటి సార్ మీరు 2 ఎలిమెంట్స్ తీసుకున్నారు కదా అంటే చిన్నగా చెప్తాను నాన్న. 2, 3 ఉంది, ఇది 2 ఎలిమెంట్స్. అదే నువ్వు 2 - 2 వేసుకుంటే ఇది 2 ఇది 2, ఇంకా మిగిలింది ఎంత మనకి 1. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ L -L క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది, 1 వస్తుంది. కానీ ఇక్కడ మనకి అదే చెప్పాడు ఏంటి, బై బోల్జనో థీరం ప్రకారం అట్లీస్ట్ 1 ఎలిమెంటే ఉంటుంది, లిమిట్ పాయింటే ఉంటుంది. అదే వచ్చింది నాన్న చివరికి మనకి. సో మనం కాదు ఎక్కువ ఉంటారా బాబు అనుకున్నాం, కానీ తప్పు. కానీ ఏముంటే ఒకటే ఉంటుంది అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.
సో ఇంకొక చిన్న పాయింట్ ఉంది, అది కూడా చెప్తా. ఈ థీరమ్స్ని కొన్నిసార్లు మనకి అలా క్వశ్చన్ అడుగుతాడు, చెప్తాను నేను. ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎస్ఎన్ ఈజ్ కాచి సీక్వెన్స్ అని అయితే అడుగుతాడు. అప్పుడు కూడా నువ్వు ఇదే రాయాలిరా, ఓకేనా. నెక్స్ట్ కాచి థీరం అని అడుగుతాడు, అప్పుడు కూడా ఇదే రాయాలి. నెక్స్ట్ ఇది చూడు, జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏంటి కన్వర్జెన్స్ అని అడుగుతాడు. ఇప్పుడు ఏం రాయాలంటే నువ్వు ఇప్పుడు చిన్నగా కొంచెం మనం ముందుకెళ్దాం, అంటే ముందుకంటే వేరే టాపిక్ ఏం కాదు, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ 3 థీరమ్స్లో ఇదొకటి ఇదొకటి ఇదొకటి, ఈ 3 థీరమ్స్లో మీరు ఏం అడిగినా ఏం రాయాలంటే ఇదొక థీరం నాన్న, ఇదొక థీరము అని నేను చెప్పాను కదా. ఆపోజిట్ నాన్న, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్స్ అంటే ఇక్కడ మనకి కాచి సీక్వెన్స్ కన్వర్జెంట్ కాచి, ఇక్కడ ఏంటి కాచి కన్వర్జెంట్ రివర్స్ నాన్న. ఇఫ్ అండ్ ఓన్లీ ఈ రెండు రాస్తే కనుక మనకి కాచి జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ అడిగినా కవర్ అయితే అవుతుంది అన్నమాట, ఓకేనా. థ్యాంక్ యూ. మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి, ఓకేనా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అన్నమాట, స్టేట్ అండ్ ప్రూవ్ బోల్జనో వెయిర్స్ట్రాస్ థియరం. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ఈజీగా ఉంటుంది, చూద్దాం. ప్రూఫ్ స్టేట్మెంట్ రాయకపోతే మీకు 2 మార్క్స్ అయితే కట్ అవుతాయి నేను, ఓకేనా. ఖచ్చితంగా రాయాలి. మనకి జస్ట్ ఎలా అడుగుతాడు అంటే బోల్జనో థియరం ఎక్స్ప్లెయిన్ చేయమని మాత్రం అడుగుతాడు, ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ రాయాల్సింది మనమే. చూద్దాం. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్ హ్యాస్ అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్. ఎవ్రీ బౌండెడ్ సీక్వెన్స్కి కనీసం అట్లీస్ట్ 1 లిమిట్ అన్న ఉంటుంది అని అయితే అనుకుంటున్నాం. నెక్స్ట్ ఓకే, లెట్ ఎస్ఎన్ ఈజ్ ఏ బౌండెడ్ సీక్వెన్స్, ఎస్ఎన్ బౌండెడ్ అవుతుంది. లెట్ టీ ఈజ్ ఇట్స్ రేంజ్, ఓకేనా. అలాంటప్పుడు టీ కూడా రేంజ్ అవుతుంది, దేనికో టీ ఏమవుతుందన్న బౌండెడ్. రేంజ్ అంటే ఏంటంటే 1 2 3 దీని రేంజ్ నాన్న, 1 2 3 అని దీని రేంజ్. సీక్వెన్స్ ఎంత 1 2 3 ఇలా వెళ్ళిపోద్ది, కానీ దీని రేంజ్ అంతా ఇక్కడ 3. సో మనం కాలిక్యులేట్ చేసేలాగా అంటే మనం లెక్క పెడుతున్నాం కదా, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 3 అంటే మనం లెక్క పెడుతున్నాం. అదంటే ఏంటి ఫైనెట్, అది ఇన్ఫైనెట్ అంటే అబ్బో మనం లెక్క పెట్టలేము, అసలు లెక్క ఉండదు అసలు దానికి, అంతం ఇంకా అలా అనంతం అన్నమాట. కానీ ఇక్కడ ఫైనెట్ అంటే మనం లెక్క పెట్టగలుగుతున్నాం అని, ఓకేనా. కేస్ 1 ఏంటంటే లెట్ టీ ఈజ్ ఫైనెట్, ఓకే, అండ్ టీ ఈక్వల్ టు A1 A2 ఎక్సెట్రా ఏ పవర్ n. let n ఈక్వల్ టు ఎస్కే ఈక్వల్ టు ఏఐ కే బిలాంగ్స్ టు జెడ్ ప్లస్, అంటే ఇంటిజర్స్, పాజిటివ్ ఇంటిజర్స్ అన్నమాట. దిస్ ఎన్ఐ ఈ సెట్ ఆఫ్ ఇండిసెస్ ఆఫ్ కే సచ్ దట్ ఎస్కే ఈక్వల్ టు ఏఐ, దట్ ఈస్ ఎన్ఐ ఈస్ ఫైనైట్. సిన్స్ యూనియన్ ఆఫ్ ఫైనైట్ సెట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్, n1 యూనియన్ n2 యూనియన్ n3 యూనియన్ అలా యూనియన్ వరకు ఎంతవరకు వెళ్తుంది నాన్న, ఎన్ఎన్ వరకు అయితే వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈ సింబల్ వచ్చేసి ఏంటి యూనియన్ అని మీనింగ్ అయితే. నెక్స్ట్ ఇన్ఫినిటీ, ఇక్కడ ఏంటి ఇన్ఫినిటీ వచ్చింది, ఎందుకు వచ్చిందో చెప్తా. లెట్ ఫర్ ఐ ఈక్వల్ టు మనం ఏం తీసుకున్నాం 1 2 3 అట్లీస్ట్ 1 ఎన్ఐ ఈజ్ ఫైనైట్, లెట్ ఇట్ ఈస్ ఎన్ఐ, ఓకే. దేర్ఫోర్ ఏజే ఈజ్ ఈక్వల్ టు ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ ఎస్ఎన్, ఏజే ఈజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ఎన్. సో ఎస్ఎన్కి ఏజే అనేది ఏమవుతుందన్న ఒక లిమిట్ పాయింట్. దేర్ఫోర్ ఎస్ఎన్ యాజ్ అట్లీస్ట్ 1 ఎలిమెంట్, కనీసం 1 ఎలిమెంట్ అన్న ఉంటుంది అని అయితే మన మీనింగ్. ఇక్కడ ఏజ్ అనేది ఏంటన్నా లిమిట్, అంటే మన ఫైనైట్ సెట్లో కూడా ఒక లిమిట్ పాయింట్ ఉంటుంది అని మీనింగ్. ఇప్పుడు మనం ఏం రాయాలి, కేస్ 2 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్లో రాసుకోవాలి. లెట్ టీ ఈజ్ ఇన్ఫైనైట్, ఇక్కడ మనం ఫైనైట్ తీసుకున్నాం, ఇక్కడ మనం ఏం తీసుకోవాలి ఇన్ఫైనైట్. లెట్ టీ ఈజ్ బౌండెడ్ సెట్ బై బోల్జనో వేరియస్ థియరమ్ ఆర్ రియల్ నెంబర్స్, టీ ఈజ్ అట్లీస్ట్ 1 లిమిట్ పాయింట్ సిన్స్ ఎస్ఎన్ యాజ్ 1 లిమిట్ పాయింట్, ఓకేనా. ఇదే బోల్జనో థియరమ్ అన్నమాట, చాలా ఈజీగా ఉంటుంది. సో అట్లీస్ట్ మీకు అర్థం కాకపోయినా ఒక 2-3 టైమ్స్ వస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట, ఓకేనా. థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఇది వచ్చేసి మనం ఒక ఇంపార్టెంట్ థియరం అయితే చూద్దామన్నమాట. ఇది రింగ్ థియరీలో 2nd యూనిట్ మరియు లాస్ట్ థియరం అన్నమాట.
సో ఈ యొక్క థీరం తీసుకుంటే మనకి ఆప్షనల్గా వచ్చే ఎస్ఏ అయితే కవర్ అయిపోయినట్టే. ఓకేనా, అంటే మనకి 2 ఎస్ఏల్లో ఒక ఎస్ఏ కవర్ అయినట్టే. సో ఇంకొక మన ఎస్ఏకి ప్రిపేర్ అవ్వాల్సిన టైం కూడా అవసరం లేదు. సో ఇంకప్పుడైతే చూద్దాం. థీరం 5, ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్ ఆర్, లేదంటే ఈ క్వశ్చన్ ఇంకోలా కూడా అడగచ్చు, ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఎఫ్ యాజ్ ఓన్లీ 0 అండ్ ఎఫ్ ఇట్ సెల్ఫ్. ఓకే, క్వశ్చన్ అయితే అర్థమైంది కదా నాన్న. ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్, ఫీల్డ్కి ప్రాపర్ ఐడియల్స్ ఉండవు అని చెప్తున్నాడు. మనమైతే ప్రూవ్ చేద్దాం. లెట్ ఎఫ్ బి ఎ ఫీల్డ్, నేను ఎఫ్ అనేది ఫీల్డ్ అనుకున్నాను. ఓకే, లెట్ ఐ బి అన్ ఐడియల్ ఆఫ్ ఎఫ్. ఐడియల్ అంటే ఐ అనేది ఐడియల్, అది దేనికి? ఎఫ్ కంట. ఓకేనా, సరే అయితే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే కేస్ 1 వచ్చేసి నేను ఐ ఈక్వల్ టు 0 అని తీసుకుంటాను. ఓకే, అది అలాగే ఎగ్జిట్ అవుతుంది మనకు తెలుసు. ఓకే, ద ఐ ఈజ్ ద 0 ఐడియల్ విచ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఐడియల్ ఆఫ్ ఎనీథింగ్. అవును, అది ఆల్రెడీ మనకు తెలుసు. 0 అనేది ఎప్పుడు ఐడియల్కి రింగ్ అవుతుంది. అవునా, అది ఆల్రెడీ మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు ఏంటంటే మనం నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకొని, ఐ నాట్ ఈక్వల్ టు 0 అని తీసుకొని అసలు అది ఎగ్జిస్ట్ అవుతుందా అవ్వదా అనేది అయితే మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, లాస్ట్గా మనకి ఆన్సర్ ఇదే వస్తుందని మనకు తెలుసు. కాకపోతే మనం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఖచ్చితంగా చేయాలన్నమాట. చేద్దాం. దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఏ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు ఐ. సరే, ఇక్కడ చూడండి మనం ఏం తీసుకున్నాం? ఇఫ్ 0 ఈజ్ ఐడియల్ విచ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఐడియల్ ఆఫ్ ఎనీ రింగ్. ఓకే, ఏ రింగ్కైనా 0 అనేది ఐడియల్ అవుతుంది అన్నట్టుగా మనం తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ నాన్ జీరో ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఐ. ఏ అనే దాంట్లో అసలు జీరో ఎలిమెంట్స్ లేవు అని తీసుకుంటున్నాం మనం ఇప్పుడు. ఓకేనా, సిన్స్ ఎఫ్ ఈజ్ ఎ ఫీల్డ్, ఆల్రెడీ ఇది మనకు తెలుసు. ఎవ్రీ నాన్ జీరో ఎలిమెంట్ యాజ్ ఏ మల్టిపుల్ ఇన్వర్స్. ఎవ్రీ నాన్ జీరో కానీ ప్రతి ఎలిమెంట్కి ఏముంటుంది? మల్టిపుల్ ఇన్వర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏలో 0 ఉందా? లేదు. కానీ ఇక్కడ అప్పుడు ఏకి ఏముంటుంది? ఇన్వర్స్ ఉంటుంది. ఏ ఉంటే ఏ ఇన్వర్స్. ఎగ్జాంపుల్గా బి ఉంది, బీకి ఏముంటుంది? బి ఇన్వర్స్ ఉంటుంది. సో ఇలాగే 0 లేని ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్. సో దేర్ ఎగ్జిస్ట్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఎఫ్. ఇక్కడే ఉన్నాను. ఇక్కడ ఏముంది? 0 లేని ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉంటుంది అని ఉంది. మనం ఏ తీసుకున్నాం? ఏలో 0 లేదు అని ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం. ఇదిగో ఏ నాన్ జీరో ఎలిమెంట్ అంటే 0 లేదు. అలాంటప్పుడు ఏ ఇన్వర్స్ ఉంటుంది కదా నాన్న. అలాంటప్పుడు ఏ అనేది ఎఫ్లో ఉన్నప్పుడు అలాగే ఏ ఇన్వర్స్ కూడా దేంట్లో ఉంటుంది? ఆటోమేటిక్గా ఎఫ్లో ఉంటుంది. అదే రాశాను ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్, ఈ ఏ అండ్ మనకు వచ్చిన మల్టిపుల్ ఇన్వర్స్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్. సిన్స్ ఐ ఈజ్ అన్ ఐడియల్ అండ్ ఏ బిలాంగ్స్ టు ఐ అండ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఐ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనేది దేనికి సంబంధించింది? ఐకి. అలాంటప్పుడు ఏ ఇన్వర్స్ ఎఫ్లో ఉన్నా కానీ అది ఆటోమేటిక్గా దేంట్లో ఉంటుంది నాన్న? ఐలో కూడా ఉంటుంది. సో ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఐ. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే మనకు 1 నాన్న. ఇగో ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు 1 వస్తుంది మనకి. ఓకేనా, లైక్ ఏదైనా కానీ బి ఇంటూ బి ఇన్వర్స్ అయినా 1. ఓకే, సో ఇప్పుడు ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ప్లస్ మనం ఎంత రాసుకోవచ్చు? 1 రాసుకున్నాను. 1 బిలాంగ్స్ టు ఐ. ఇక్కడ వరకు మన క్లారిటీ. హ్యాన్స్ బై థీరం 4 ప్రకారం ఏంటంటే మై ప్రీవియస్ థీరం ప్రకారం ఇఫ్ అన్ ఐడియల్స్ కంటైన్స్ 1 దెన్ ఇట్ ఈస్ హోల్ రింగ్ ఐ ఈక్వల్ టు ఎఫ్. క్లారిటీగా చూడండి. ఇప్పుడు ఒక ఐడియల్కి ఇది అయినాను. ఐ అంటే ఏంటి? ఐడియల్స్. ఇప్పుడు ఐడియల్స్ ప్లస్ మనకి ఎంత వచ్చింది? 1 బిలాంగ్స్ టు ఐడియల్స్ వచ్చింది. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఐడియల్స్లో కానీ 1 ఉంటే అక్కడ ఉన్న మొత్తం ఐ అనేది ఎఫ్కి ఫీల్డ్కి ఈక్వల్ అవుతుంది అని మీనింగ్. సో ఫీల్డ్ ఆటోమేటిక్గా 0 ఉంటుంది. సో ద ఓన్లీ ఐడియల్స్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఎఫ్ ఆర్ 0 అండ్ ఎఫ్. ఫీల్డ్ ఏముంటుంది? 0 ఉంటుంది. సో అంటే ఇప్పుడు మనం తీసుకున్నది తప్పే. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? 0 ఉండదు ఐలో తీసుకున్నాం. కానీ ఐలో మనకి ఏమున్నది వచ్చింది? 0 ఉంది అని వచ్చింది. సో మనం తీసుకున్న కాంట్రడిక్షన్, మనం తీసుకున్న తప్పు అనేది చెప్తాం. హెన్స్ ఏ ఫీల్డ్ హ్యాస్ నో ప్రాపర్ ఐడియల్స్. జీరోస్ లేకుండా ప్రాపర్ ఐడియల్స్ ఉండవు అని మీనింగ్.
ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఈజ్ ఐదర్ 0 ఆర్ F. సరిగ్గా చూడాలి. ఎవ్రీ ఐడియల్ ఆఫ్ ఎ ఫీల్డ్ I ఈక్వాలిటీ F అయితే ఖచ్చితంగా అందులో 0 అన్న ఉంటుంది, లేదంటే F అన్న ఉంటుంది. ఆ రెండు ఏదన్నా ఒకటే. నెక్స్ట్ ఓకేనా, ఇక్కడతో మనకి ప్రాక్టీస్ సమ్స్ అయితే అయిపోయినట్టే. సో మనకి ఒక ఎస్సే అయితే కవర్ అయినట్టేనా ఇది ఇప్పటివరకు అన్నీ చెప్పినట్లో. సో మనమైతే ఇంకా ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ చూడండి. మీకు నాకు తెలిసి ఆల్రెడీ అప్లోడ్ చేస్తుంటాను ఈ పాటికి. సెకండ్ యూనిట్ మొత్తం కలిపి ఒక వీడియో, ఒక లెంత్ వీడియో అయితే ఉంటుంది. ఆ వీడియో అయితే చూడండి ఖచ్చితంగా. ఫస్ట్ యూనిట్ కూడా చూడండి, ఒక లెంత్ వీడియో ఉంటుంది. మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, మీకోసమన్నా సెపరేట్గా మళ్ళీ ఒక వీడియో చేసి మీకు అర్థం కాని సమ్స్ మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం ఆల్రెడీ రియల్ అనాలిసిస్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడైతే కనుక మనం ఎగ్జాంపుల్ సమ్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థీరం ఎగ్జాంపుల్ అయితే డిస్కస్ చేద్దాం. అది కూడా మనకి ఏంటంటే శాండ్విచ్ థీరం మీద అడిగి కొన్ని ప్రాబ్లమ్స్లో ఇది ఒకటి అన్నమాట. ఆల్రెడీ ఒక ప్రాబ్లం అయితే నేను అప్లోడ్ చేశాను, ఇదైతే రెండోది. ఓకేనా, ఇదైతే ద మోస్ట్ ఇంపార్టెంట్. చూద్దాం. ప్రూవ్ దట్ లిమిట్ n to infinity 1/√n² + 1 n² + 2 అలా అయితే మనకి ఎంతవరకు వెళ్ళిందన్న n వరకు అయితే ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇదంతా కూడా 1 అవుతుందని అయితే మనం ప్రూవ్ చేయాలి. ఇంకా ప్రూవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం శాండ్విచ్ ప్రకారం అయితే తీసుకున్నాను. 1 < m < n. ఓకేనా, 1 < m < n. ఓకే, సో అదే తీసుకున్నాను. n² + 1 n² + m n² + n రూట్ < సో మనకు వచ్చిన టర్ము ఇది. కానీ ఏంటంటే మనకు రావాల్సింది 1 లేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం రివర్స్ చేయాలి దాన్ని. సో రివర్స్ చేసుకుంటే చూడండి, 1/√n² + 1 రివర్స్ చేసినప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ ఏంటి, మనకి సింబల్స్ కూడా మారిపోతాయి. ఇప్పుడు < ఏమవుతుందన్న > అవుతుంది. సో అదే వేసాను. జస్ట్ ఇక్కడ చూడండి, సింబల్స్ తప్ప ఏమీ మార్చలేదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ m ప్లేస్లో నేను 1 2 3 అలా n టైమ్స్ n నెంబర్స్ అయితే పెట్టుకొని సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, అదే చేస్తున్నాను. చూడండి, ఇది ఫస్ట్ టర్మ్ అన్న, గుర్తెట్టుకోండి బాగా, ఇది ఫస్ట్ టర్మ్. ఓకేనా, సో ఇప్పుడైతే చూడండి, n/n² + 1 < > 1/√n² + 1. ఇదిగోన్నాను m టర్మ్. మీకు ఫస్ట్ టర్మ్ ఇది, సెకండ్ టర్మ్ ఇది కావాలంటే ఇదిగో ఇక్కడ < < గుర్తెట్టుకోండి. ఇదంతా ఫస్ట్ టర్ము. ఇది ఇప్పుడు m ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 1 సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ 2 కూడా తీసుకుంటున్నాను అలాగే. ప్లస్ ఇది ప్లస్, ఓకే సారీ, ప్లస్ 1/√n² + 2 కూడా చేశాను. అలా ఎంతవరకు చేయమన్నాను, n నెంబర్స్ దాకా చేసుకోవచ్చు మనం. అదే చేశాను నేను. 1/√n² + n < <. ఓకే, ఇక్కడ వరకు చూడండి. ఇక్కడతో మనకి సెకండ్ టర్మ్ కూడా అయిపోయింది, m టర్మ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఆల్రెడీ మనకి < కూడా వేసేసాం. ఇంకా థర్డ్ టర్మ్ 1/√n² + n అదే వేసాను నేను లాస్ట్ని. సో కొంతమంది ఏంటంటే మిడిల్ టర్మ్ దగ్గర కన్ఫ్యూజన్ అవుతారు ఈ మూడింటి దగ్గర, అందుకని చెప్తున్నాను. ఇది గుర్తెట్టుకోండి, ఇది గుర్తెట్టుకోండి. ఇది ఈ చివరి టర్ము, ఇది ఈ చివరి టర్మ్, మధ్యలో m టర్మ్. ఓకే, ఇవన్నీ. నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్న టర్మ్స్ని అన్నిటినీ ఎస్ అని అనుకోవచ్చు. అవునా, మీకు ఆల్రెడీ తెలుసు అది. సో అదే రాసుకున్నాను. జస్ట్ మధ్యలో టర్మ్స్ అన్నిటినీ నేనైతే ఎస్ అని అయితే అనుకున్నాను. ఓకేనా, ఇంకెక్కడ కన్ఫ్యూజన్ అవుద్దు. అండ్ ఏంటంటే ఇక్కడ మనకి సింబల్స్ కూడా రివర్స్ అయిపోతున్నాను. ఓకేనా, సో ఇప్పుడైతే ఇది మనం రివర్స్ చేసి రాసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి మనం సరదాగా లిమిట్ అయితే కడతాం. సో ఇప్పుడు ఈ టర్మ్స్కి అయితే మనం లిమిట్ అయితే కట్టాలన్నమాట. సో అదైతే చూపిస్తాను మీకు లిమిట్ ఎలా కట్టాలో. సేమ్ అదే టర్మ్ వేసుకున్నాను. లిమిట్ √n² + n. ఓకేనా, వేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ రూటు ఇక్కడ మనకి <n² కాబట్టి అది బయటికి లాక్కోవాలని అసలు. పోతే ఏమవుతుంది, స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. కానీ n బయట ఉంటుంది కదా, nకి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే n బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి చూడండి, n క్యాన్సిల్. √1 + 1/n. ఓకే, 1/n ఎలా వచ్చిందంటే
ఎన్ స్క్వేర్ అంటే ఎంతనన్న మనకి 1/n అన్నమాట, n ఇంటూ ఎన్. సో 1/n అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంక రూట్ ఉండదు కదా మనకి, ఇంక రూట్ అయితే అసలు ఉండదు, రూట్ అయితే ఇంక ఉండదు మనకి. n/1 + 1/n వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఎన్ ప్లేస్లో మనం ఇన్ఫినిటీ పెట్టుకోవాలి. ఎలాగంటే ఇక్కడ n టైమ్స్ ఇన్ఫినిటీ కదా లిమిట్ అంటే. సో ఇక్కడ ఉన్న మనకి 1/n ప్లేస్లో మనం ఇన్ఫినిటీ పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఏమవుతుంది, 1/∞ అవుతుంది. 1/∞ వాల్యూ ఎంతనా, 0. ఓకే, అదే రాశాను. 1/1 + 1/∞ = 1/1 + 0. ఇంకా మిగిలింది 1/1. సో 1/1 అంటే మనకు వాల్యూ ఎంత, 1 క్యాన్సిల్ అవుతే ఇంకెంత ఉంటుంది, 1 వస్తుంది మనకు వాల్యూ. సో అదే రాశాను నేను. సో ఇప్పుడు అదే టర్మ్ 1 అయినప్పుడు అప్పుడు ఈ టర్మ్ కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది, 1 అవుతుంది అన్నమాట. అవునా కదా, చూడండి ఇప్పుడు ఈ టర్మ్ 1 అయింది, ఈ టర్మ్ 1 అయింది, ఇది సేమే కదా. సో అందుకని నేనైతే యాస్టేజ్ అయితే రాశాను. సో 1 అలాంటప్పుడు ఈ రెండు 1 అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది నాన్న, ఎస్ఎన్ కూడా ఏమవుతుంది, ఖచ్చితంగా 1 అవుతుంది. ఒక క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చదువుతూనే ఉంటున్నారంటే దాని అర్థం ఏంటి, అందరూ టాపర్స్ అనే కదా. ఇది కూడా అంతే, జస్ట్ ఓకేసా. ఓకే, బై శాండ్విచ్ థీరం ప్రకారం లిమిట్ ఎస్ఎన్ ఈక్వాలిటీ ఎంత, 1 అన్నమాట. సో అదే రాశాను. ఓకేనా, ఇంకెక్కడ మీకైతే డౌట్ అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం అన్నమాట. సో ఒకసారి చూసుకోండి, మీ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మన ఛానల్ గురించి అయితే చెప్పండి. ఓకేనా, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో రియల్ అనాలిసిస్లో ఫస్ట్ యూనిట్ సీక్వెన్సెస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అన్నమాట ఎగ్జామ్స్లో ఇది. సో ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం, ఇంక లేట్ చేయకుండా. నెక్స్ట్ ఇచ్చింది చూద్దాం నాన్న. ఫైండ్ m బిలాంగ్స్ టు z ప్లస్, z అంటే ఏంటి నాన్న, ఇంటీజర్స్ అని అర్థం. సచ్ దట్ mod 2n/n+3 - 2 mod less than 1/5 ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m అన్నమాట. సో యాస్టేజ్ మనకి ఇచ్చింది అయితే తీసుకున్నాను, చూడండి అదే వేసుకున్నాను. కన్సిడర్ చూడండి నన్ను, 2n × 2 2n - 2n - 3 × 2 ఎంతనా, -6 అదే వేసాను అన్నమాట, ఇంకెక్కడేం కాదు. సరిగ్గా చూడండి, n × -2 ఎంతనా, -2n వచ్చిందా. నెక్స్ట్ 3 × -2 -6. ఓకేనా, ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు కదా. ఇంకొకసారి చెప్తా, 2n కామన్ నాన్న, ఎలా ఉన్నది అలాగే వేసాను. ఓకే, ఈ కింద ఉన్న వాటితోటి పక్కన ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి. చూద్దాం, n × -2 -2n. ఓకే, 3 × -2 -6. ఓకేనా, మాడ్యులస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/5. ఓకే, ఇక్కడ వరకు. నెక్స్ట్ చూడండి, 2n క్యాన్సిల్ నాన్న, -2n + 2n క్యాన్సిల్, -6/n+3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/5. ఓకే, చూద్దాం, 6/n+3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/5. రివర్స్ రాసుకోవాలి, ఇంకా మాడ్యులస్ అయితే ఉండదు. ఎందుకు ఉండదంటే మనకి -6 ఆటోమేటిక్గా మాడ్యులస్ ఉంటే ప్లస్ అవుతుంది. సో ఇంకా మనకి మాడ్యులస్ అవసరం ఉండదు కాబట్టి మనం +6 కింద వేసుకున్నాం. ఇప్పుడు రివర్స్ రాసుకుంటే n+3 ఏమవుతుంది, పైకి వస్తుంది, పైకి రాసాం, 6 కిందకి వచ్చింది వేసాం. మన రివర్స్ రాసినప్పుడు ఆటోమేటిక్గా సింబల్స్ కూడా మారిపోతాయి. లెస్ దెన్ ఏమవుతుంది నాన్న, గ్రేటర్ దెన్ అయింది, చూడండి గ్రేటర్ దెన్ అయింది. సో 1/5 5/1. ఓకే, ఇక్కడ వరకు ఎవరికి డౌట్ లేదు కదా, ఇప్పుడు రాసుకోవచ్చు. నెక్స్ట్ n+3 వేసుకున్నాను, గ్రేటర్ దెన్ 6 × 5 అంటున్నానా, 30 అదే వేసాను అన్నమాట. నెక్స్ట్ n ఎలా వదిలేండి, 3ని అవతలకి పంపించండి, +3 అవతలకి వెళ్తే ఏమవుతుంది, -3 అవుతుంది, అదే వేసాను ఇక్కడ కూడా. n గ్రేటర్ దెన్ 30 - 3 ఎంతనా, 20. సో n గ్రేటర్ దెన్ 27 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, గ్రేటర్ దెన్ 27 ఉన్న ప్రతి ఒక్క వాల్యూ కూడా ఎగ్జిట్ అవుతుంది. అంటే అది ఖచ్చితంగా లిమిట్ మనకి సాటిస్ఫై చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంటిజర్స్లో మోర్ దాన్ 27 ఉన్నది అంటే 28, 29, 30 నీ ఇష్టం ఎంతైనా తీసుకో, అక్కడి నుంచి అది ఎగ్జిస్ట్ అవుతుంది అని అర్థం. బిలో ఉన్నాయి అవుతాయా, అవ్వవు. ఇప్పుడు 27 కన్నా చిన్నది తింటున్నాను, 20, 25, 26 ఏదైనా అవ్వచ్చు, 20, 10, 15 అవన్నీ కూడా మనకైతే వర్క్ అవ్వను.
మోర్ దాన్ గ్రేటర్ దాన్ 27 ఉన్నవైతే మనకి ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా? చూడండి, దేర్ ఫోర్ మాడ్యులస్ 2n/n+3 - 2 లెస్ దెన్ 1/5 ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 28. మనకు 28 అన్న ఉండాలి, అంతకన్నా ఎక్కువనే ఉండాలి. అదేం సార్ 27 28 వేసారు అంటారు మళ్ళీ కొంతమంది అర్థం కాని వాళ్ళు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నన్ అంటే ఇది ఈక్వల్ టు కింద కూడా ఉంటుంది, గ్రేటర్ దెన్. ఈక్వల్ టు అంటే ఏంటి? 28. అదే కదా మనకు కావాల్సింది, n గ్రేటర్ దెన్ 28, అదే అన్నమాట మీనింగ్. సో దేర్ ఫోర్ లిమిట్ 2n/n+3 ఈక్వల్ టు 2 నాన్న. ఓకేనా? సో చాలా సింపుల్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటారేమో మళ్ళీ, ఇది ఎక్కడదే కాదు నాన్న, ఇచ్చిన సమ్మె ఇక్కడైతే రాశాను అన్నమాట. సో ఇది వచ్చిన ఆన్సర్. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా కానీ వెంటనే నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మనం రియల్ అనాలిసిస్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకుంటాం అన్నమాట. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో అంతకన్నా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే నేను ఒకటి చెప్పాలి. సో మీరు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా నా కామెంట్లో రివ్యూ అయితే ఇవ్వట్లేదు. ఎలా ఉంది, అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా అని కట్ట. సో ప్లీజ్ ఏ ఒపీనియన్ అయినా సరే నాకు కామెంట్ చేయండి. మీరేమీ చెప్పకపోతే నాకేమీ తెలియట్లేదు, కనీసం ఒక కామెంట్ కూడా రావట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ ఒపీనియన్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. నేను మీరు రాంగ్ చెప్పినా రైట్ చెప్పినా నేను తీసుకొని నేను సెట్ చేసుకుంటాను. ఓకేనా? మీకు నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మన ఛానల్ని షేర్ చేయండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్దాం. మోనోటానిక్ సీక్వెన్స్ అంటే ఏంటి? సో ఈ పైన ఒకటి ఉంది చూడండి. ఏ సీక్వెన్స్ విచ్ ఈజ్ నాట్ కన్వర్జెంట్ ఈజ్ కాల్డ్ డైవర్జెంట్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. మనకి 2 టైప్స్ కన్వర్జెన్స్ ఉంటాయి. ఏంటి? ఒకటి కన్వర్జెంట్, డైవర్జెంట్. ఇప్పుడు అది కన్వర్జెంట్ అవ్వకపోతే ఇంకోటి ఏమైనట్టు ఆటోమేటిక్గా డైవర్జెంటే కదా. మీకు ఇంకా బాగా చెప్పాలంటే ఎవరైనా ఒకరు పుట్టిన వెంటనే అబ్బాయి కాకపోతే ఇంకొకరు ఏమైనట్టు అమ్మాయి అయినట్టు. ఇది కూడా అంతే. సారీ, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పా. నెక్స్ట్, మోనోటానిక్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఏ సీక్వెన్స్ Sn is said to be monotonic if which is either increasing or decreasing. సో దీని మీనింగ్ ఏంటంటే మోనోటానిక్ సీక్వెన్స్ అనేది అయితే ఇంక్రీజింగ్ అన్న అవుతుంది లేదా డిక్రీజింగ్ అన్న అవుతుంది. చూడండి, ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ రెండిట్లో ఏదో ఒకటి అవుతుందంట. ఏంటి? ఏ సీక్వెన్స్ Sn is said to be మోనోటానిక్ ఇఫ్ విచ్ ఈజ్ ఐదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. అంతే. ఇంక్రీజింగ్ అంటే ఏంటి చూద్దాం. ఇది S1 అన్న, S2, S3, S4 అలా Sn+1 Sn+2 అలా వెళ్ళిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? అది ఇంక్రీజ్ అవుతున్నట్టే కదా. సో ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇంక్రీజ్ అవుతున్నట్టు. ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు మనం? ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇంకోటి చూద్దాం, డిక్రీజ్ అవుతుంది అనుకుందాం. డిక్రీజింగ్ అంటే ఏంటి? ఇప్పుడు 10 ఉంది, తర్వాత 9, 8, 7, 10 కంటే 9 చిన్నది, 9 కంటే 8 చిన్నది, 8 కంటే 7 చిన్నది. అంటే ఇది ఏంటి? తగ్గుతుంది ఇది. ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం? డిక్రీజింగ్ సీక్వెన్స్. ఇప్పుడు చూడండి, ఇంక్రీజింగ్ సీక్వెన్స్కి ఒక ఫార్ములా ఉంది. Sn less than or equal to Sn+1. ఇదే ఫార్ములా ఇంకోలా కూడా రాయొచ్చు, రివర్స్ చేసుకోండి జస్ట్ అంతే. Sn+1 మైనస్ గ్రేటర్ దెన్ 0. చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఫార్ములా అయితే. ఇదే సింపులే, కానీ మీకు ఏది నచ్చితే చూసుకోండి. డిక్రీజింగ్కి ఇంకొక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే జస్ట్ సింపుల్ నాన్న, సింబల్స్ మారుతాయి అంతే, ఇంకెక్కడ ఏది మారదు. వీటి కోసం మనం మళ్ళీ బట్టి పట్టేసి ఒకరికి గంటలు కూర్చోవాల్సిన పని అయితే ఉండదు. జస్ట్ సింపుల్గా Sn+1 మైనస్ Sn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇంక్రీజింగ్ ఆటోమేటిక్గా లెస్ దెన్ కంటే లెస్ దెన్, అంతే, ఇంకేమీ లేదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఎగ్జాంపుల్, m less than n అనుకోవచ్చు.
ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాను నేను ఇక్కడ 1000, ఎం వాల్యూ ఎంత 100. ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమైనట్టు ఎన్ పెద్దది, ఎం పెద్దది. ఇక్కడ అదే రాసాను చూడు, ఎస్ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్ఎం అనేది రైటా రాంగా మీరే నాకు చెప్పండి, ఓకేనా? ఎందుకంటే మీకు తెలియాలి కదా, అది నేను అంటాను. ఎస్ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్ఎం, అంతే కదా. ఎస్ఎం కంటే ఎస్ఎన్ పెద్దది అని రాశాను ఇక్కడ, అది రైటే, ఎందుకంటే 1000 కదా పెద్దది. అది దీన్నే ఇంకొకలా రాసుకోవచ్చు, జస్ట్ సింపుల్గా మనం వేరియబుల్స్తో కూడా రాసుకోవచ్చు. ఎం గ్రేటర్ దెన్ ఎన్ అని అదే రాశాను. వీటిని యూజ్ చేసుకుని మనకి ఇంకొక ఫార్ములాస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇంక్రీజింగ్ సీక్వెన్స్కి. చూడండి, ఎస్ఎం గ్రేటర్ దెన్ ఎస్ఎన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఎం. ఓకే, ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్కి. డిక్రీజింగ్ సీక్వెన్స్కి సేమ్ అంతేనాను, జస్ట్ సింబల్స్ మార్చుకో అంతే. ఎస్ఎన్ లెస్ దాన్ ఎస్ఎం ఫర్ ఆల్ ఎన్ లెస్ దాన్ ఎం, అంతే అయిపోయింది. కానీ ఇక్కడ మీరు చిన్న లాజిక్ మిస్ అయ్యారు. అయిపోయింది అంటే వెంటనే బుక్ మూసేసి వెళ్ళిపోమని కాదు. ఇక్కడ ఇటు సైడ్ ఫార్ములాకి సింబల్స్ మారినా ఇటు సైడ్కి మారదు, ఓకేనా? ఖచ్చితంగా మారదు. మనం చేసే ప్రతి దానికి కూడా అంతకన్నా నేను బాగా అడిగితే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీ. 4 ఒకటే, కానీ ఏదో 2 ఇటు సైడ్ 2 ఇటు సైడ్ 2 గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీ అయితే ఉంటుంది నాన్న. సో నన్ను అడిగితే, సో ఇది వచ్చేసి మనకి వాట్ ఈజ్ మోనోటానిక్ సీక్వెన్స్ అని అర్థం. మోనోటానిక్ సీక్వెన్స్ అంటే సింపుల్గా ఐదర్ ఇంక్రీజింగ్ లేదా డిక్రీజింగ్, అంతే, ఇంకేమీ కాదు నాన్న. జస్ట్ ఆ 2 గుర్తెట్టుకొని ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది, 2 ఫార్ములాలు అంతే. ఇంకా అంతకన్నా మనకి ఇంకేమీ అవసరం లేదు కాన్సెప్ట్లో. అంతకు మించి కాన్సెప్ట్లో కూడా ఏమీ లేదు, ఓకేనా? థ్యాంక్ యూ. సో నేను అడిగిన చిన్న రిక్వెస్ట్ అయితే ప్రతి ఒక్కరూ ఫుల్ఫిల్ చేస్తారని నేను ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఇది వచ్చేసి మనం ఆల్రెడీ మోనోటానిక్ సీక్వెన్స్ యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ అయితే చూశారు కదా. సో ఇప్పుడైతే అందులోకి ఇంపార్టెంట్ థీరం అన్నమాట ఇది. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదే థీరంని మనకి 3 క్వశ్చన్స్తో అడిగే ఛాన్స్ ఉంది. అంటే క్వశ్చన్స్ మారినా మీకు ఆన్సర్ మారదు, ఓకేనా? ఆ క్వశ్చన్లు మరి వాటి ఆన్సర్లు అన్నీ అయితే చూద్దాం. థీరం: ఏ మోనోటానిక్ సీక్వెన్స్ ఇస్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఈజ్ బౌండెడ్. మోనోటానిక్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అయితే బౌండెడ్ అవుతుందని, బౌండెడ్ తీసుకుంటే కన్వర్జెంట్ అవుతుందని చూపించమంటున్నాడు. అది కూడా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఇచ్చేసాడు మనకు ఆల్రెడీ. అంటే ఏ తీసుకొని బి చూపించాలి, బి తీసుకొని ఏ చూపించాలి. ఇదే క్వశ్చన్ని ఇంకో 2 విధాలుగా అడుగుతాను నేను, అది అలాగో చూద్దాం. ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ లిమిట్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమం ఎస్ఎన్ బై ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. జెడ్ అంటే ఇక్కడ ఇంటిజర్, పాజిటివ్ ఇంటిజర్ అని, ఓకేనా? నెక్స్ట్, ఇది ఇంక్రీజింగ్ సీక్వెన్స్, ఇది డిక్రీజింగ్ సీక్వెన్స్, అంతేనా? ఇంకెక్కడ డిఫరెన్స్ ఉండదు. అండ్ ఇన్ఫిమం, ఇది సుప్రీమం, ఇది ఇన్ఫిమం, అంతే. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఆన్సర్ చూద్దాం. లెట్ ఎస్ఎన్ బీ ద మోనోటానిక్ సీక్వెన్స్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ఎస్ఎన్ అనేది మోనోటానిక్ సీక్వెన్స్ అని. సపోజ్ ఇఫ్ ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్, దేర్ఫోర్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్. ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ అవుతే ఎస్ఎన్ అనేది ఆటోమేటిక్గా బౌండెడ్ అయిపోతుంది. అంటే మనకు ఆల్రెడీ ఒక కండిషన్ అయిపోయింది, కన్వర్జెంట్ తీసుకున్నాం, బౌండెడ్ చూపించేసాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి, బౌండెడ్ తీసుకొని కన్వర్జెంట్ అవుతుందా లేదా అని చెప్పాలి. ఇప్పుడు అసలు ఏంది ఉంటుంది. కాన్వర్స్లీ సపోజ్ దట్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ తీసుకున్నాం, బౌండెడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ బౌండెడ్ మనకు కన్వర్జెంట్ వచ్చేదాకా చేస్తూనే ఉండాలి. లెట్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. చూడు, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఉందా, అదే తీసుకున్నాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు సుప్రీమం ఎస్ఎన్ బై ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్. ఏం తీసుకోలేదు నాన్న, జస్ట్ ఇచ్చిందే తీసుకున్నాను. లిమిట్ ఎస్ఎన్ సుప్రీమము ఎస్ఎన్ బై ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్.
దానికి నేను ఒక పేరు పెట్టుకున్నాను. ఒక 10 మంది ఉన్నారు, ఆ గ్రూప్కి నేను ఒక పేరు పెట్టా, అదే కే అన్నమాట. ఓకే, నీకు కావాలంటే ఏదైనా పెట్టుకో, ఎస్ పెట్టుకో, ఎన్ పెట్టుకో, జెడ్ పెట్టుకో, నీ ఇష్టం. ఓకే, సిన్స్ కే ఈజ్ సుప్రీమం, అవుడరా కే ఎలా రాశాడు, సిన్స్ కే ఈజ్ సుప్రీమం ఆఫ్ ఎస్ఎన్, ఎస్ఎన్కి కే అనేది ఏంటన్నా సుప్రీమం. ఓకే, అంటే ఎస్ఎన్ అనుకుంటే ఎస్ఎన్కి సమానం అన్నమాట. దేర్ ఫోర్, ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. మీకు తెలుసు ఆల్రెడీ ఎస్ఎన్కి మనం కే అనే పేరు పెట్టుకున్నామని, కానీ దానికన్నా చిన్నది ఇంకొక ఎలిమెంట్ ఎక్కడైనా ఏ మూలైనా దాకుందేమోనని ఒక పేరు పెట్టుకున్నాను దానికి, కే మైనస్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటే మీకు తెలుసు చాలా చిన్న వాల్యూ అని, అందుకని నేను కే మైనస్ ఎప్సిలాన్ అని తీసుకున్నాను. ఈజ్ నాట్ ఏ అప్పర్ బౌండ్ ఆఫ్ ఎస్ఎన్, అంటే ఇది ఎస్ఎన్ కన్నా పెద్దది కాదు, ఇంకా చిన్నది అని అర్థం. ఓకే, దేర్ ఎగ్జిస్ట్ ఎం బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ సచ్ దట్, ఇక్కడ చూడండి, కే మైనస్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ఎం ఈజ్ కే మైనస్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్ఎం ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. అంటే ఇక్కడ ఏంటన్నా కే మైనస్ ఎప్సిలాన్ అనేది ఎస్ఎం కన్నా చిన్నది అని మీనింగ్. ఓకే, సిన్స్ ఎస్ఎన్ ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ ఎస్ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎం ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. ఫ్రమ్ 1 and 2 Sn greater than or equal to Sm greater than k minus epsilon. ఓకే, కే మైనస్ ఎప్సిలాన్ కంటే ఎస్ఎం పెద్దది. ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం, అదే తీసుకున్నాను సింపుల్గా, ఇంకేమీ తీసుకోలేదు. సిన్స్ ఎస్ఎన్ ఈజ్ లెస్ దాన్ కే ఫర్ ఆల్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ ఎస్ఎన్ లెస్ దెన్ కే ప్లస్ ఎప్సిలాన్, అంటే ఎస్ఎన్ కన్నా ఎప్సిలాన్ అనేది ఇంకా చిన్న వాల్యూ రా బాబు అని చెప్తున్నాడు అంతే. ఓకే, ఇప్పుడు చూద్దాం జాగ్రత్తగా చూడండి. కే మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఎస్ఎన్, ఇది చిన్నది, ఇది చిన్నది, దానికంటే ఇది కొంచెం పెద్దది, దానికంటే ఇది ఇంకా కొంచెం పెద్దది. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి, ఎన్లోని ఎంలోని ఉన్నాయి, అదే రాశాను నేను సింపుల్గా. కే మైనస్ ఎప్సిలాన్ బాగా చిన్న వాల్యూ ఎస్ఎన్ కన్నా, కానీ కే మైనస్ ఎప్సిలాన్ కొంచెం పెద్దది ఎస్ఎన్, ఎస్ఎన్ కంటే కొంచెం పెద్దది కే ప్లస్ ఎప్సిలాన్, అదే రాశాను. మాడ్యులస్ ఎస్ఎన్ మైనస్ కే, సింపుల్గా అంటే ఈ చివరిది కాకుండా డైరెక్ట్గా ఎస్ఎన్ మైనస్ కే తీసుకుంటాం. దేర్ ఫోర్ లెస్ దాన్ ఎప్సిలాన్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం, సింపుల్. దేర్ ఫోర్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు కే అయితే కనుక ఆటోమేటిక్గా సుప్రీమం ఎస్ఎన్ బై ఎన్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్. సో ఆల్రెడీ మనకు బౌండెడ్ ఫార్ములా కూడా వచ్చేసింది అన్నమాట. సో ఆటోమేటిక్గా అది ఏమైనప్పుడు మనకి బౌండెడ్ అయిపోయినట్టే. సో బౌండెడ్ అవుతే ఆటోమేటిక్గా కన్వర్జెంట్ అయిపోయినట్టే కదా. సో అందుకనే ఇక్కడదైతే మనకు ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, చాలామంది అడిగేదంటే సార్ ఇప్పటిదాకా ఇంక్రీజింగ్ సీక్వెన్స్ చేశారు, మరి డిక్రీజింగ్ ఎవరు చేస్తారు సార్ అని. డిక్రీజింగ్ సీక్వెన్స్ చేయడానికి ఒక చిన్న చెప్తున్నా, చాలా సింపుల్గా ఉంటుంది. ఇంక్రీజింగ్ సీక్వెన్స్ దగ్గర డిక్రీజింగ్ పెట్టు, సుప్రీమం అని ఉంటుంది చూడు, ఇక్కడ ఇన్ఫిమం పెట్టు, కే మైనస్ ఎప్సిలాన్ దగ్గర కే ప్లస్ పెట్టు, ఇక్కడ కే ప్లస్. ఓకే, అంతేనా, అయిపోయింది. మీకు మార్చి కూడా రాసాను, అలా చూపిస్తా. ఇన్ఫిమం, డిక్రీజింగ్ సీక్వెన్స్, ఇన్ఫిమం, కే ప్లస్, ఇంక్రీజింగ్ కాకుండా ఇక్కడ ఇంక్రీజింగ్, 1 minute, అంతేనా. ఇదైతే డిక్రీజింగ్ రాయాలి ఇక్కడ. సో డిక్రీజింగ్, ఓకే, సారీ ఏమి తప్పుందా సరే డిక్రీజింగ్. ఓకేనా, ఫ్రమ్ 1 and 2 రాసుకుంటాం, యాస్టీస్ దింపేసుకుంటాం. ఎక్కడైతే మనకి ఎటువంటి
ప్రాబ్లం అయితే ఉండదు, కానీ మైనస్ ఉన్న దగ్గర ప్లస్ పెడతాం అంతేనా. ఓకే చూడండి, ఓకేనా. జస్ట్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో మన ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒక రిక్వెస్ట్ అయితే ఉంది, ఎవరికైనా వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్లో నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. ఫస్ట్ కామెంట్ చేయకపోతే నాకు ఏం ఒపీనియన్ తెలియట్లేదు, ఓకేనా. రెస్పాన్స్ ఇవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో రియల్ అనాలిసిస్లో ఇప్పుడు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. 5 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్ అయితే. సో ఇంక లేట్ చేయగానే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్కి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు మీ ఒపీనియన్ని కింద కామెంట్ ఖచ్చితంగా చేయండి, ఓకేనా. ఫస్ట్ సమ్ ప్రాబ్లం 4 అన్నమాట ఇది. సో మీకు ప్రాబ్లం ఫస్ట్ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇదైతే ప్రాబ్లం 1 అన్నమాట. సో మ్యాక్సిమం దీనిలో ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే కవర్ చేస్తాను ఈ వీడియోలో. ప్రాబ్లం 1, షో దట్ ద సీక్వెన్స్ ఎస్ఎన్ వేర్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 1 ప్లస్ 1/2 ప్లస్ 1/2 స్క్వేర్ ప్లస్ 1/2 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ 1/2 పవర్ n-1 ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ బౌండెడ్. ఇది ఇంక్రీజింగ్ అవుతుంది మరియు బౌండెడ్ కూడా అవుతుంది అని అయితే మనం చూపించమన్నట్టు. సో తీసుకుందాం. సో చాలా చాలా ఈజీగా ఉంటాయి. మొత్తం 5 ప్రాబ్లమ్స్ కూడా ఒక వేలోనే ఉంటాయి. చూద్దాం. అండ్ నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఒక 3 ప్రాబ్లమ్స్ అయితే చెప్తా, ఇంకొక 2 ప్రాబ్లమ్స్ అయితే మీరే చేయాలి, ఓకేనా. చూద్దాం. గివెన్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చింది తీసుకున్నానా. సో చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ ఇచ్చిన దానికి ఎస్ఎన్ ఇచ్చారు కదా, ఇప్పుడు మనం SN+1 అని అయితే తీసుకుందాం. సేమ్ లాస్ట్ జస్ట్ మనం ఎస్ఎన్ యాడ్ చేయాలి, ఎంత మళ్ళీ తీసుకున్నాను. జస్ట్ 1/2n యాడ్ చేసా అంతే, 2 పవర్ n, ఇంకేమీ అవసరం లేదు అన్న. నెక్స్ట్ నౌ తీసుకున్న దాంట్లోంచి వచ్చిందని తీసేయి, ఇంకేమీ వద్దు. చూడు 1 క్యాన్సిల్, 1/2 క్యాన్సిల్, 1/2 స్క్వేర్ క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటి, 1/2n. ఓకే అదే తీసుకున్నాను. చూడనా, SN+1 - n = 1/2n. గ్రేటర్ దాన్ 0 ఎందుకు వచ్చిందో చెప్తా. 1/2 పవర్ n అంటే దీన్ని కనీసం 0 కన్నా కొంచెం పెద్దది అవ్వచ్చు, చిన్నది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ 0 కన్నా పెద్ద వాల్యూ కదా, అందుకని నేను గ్రేటర్ దాన్ 0 అనుకున్నాను. సో అలాంటప్పుడు ఇది ఇంక్రీజ్ అవుతున్నట్టే కదా, ఇంక్రీజ్ అయిందంటే 0 కన్నా పెద్దది ఉన్నట్టే, అందుకని దేర్ఫోర్ ఎస్ఎన్ ఈజ్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని అయితే చూపించేసాను నేను. అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చూపించాలి, ఇంక్రీజింగ్ అయిపోయింది. నెక్స్ట్ బౌండెడ్ చూద్దాం. సేమ్ ఇచ్చింది ఎస్ఎన్ మనకి ఏది ఇచ్చారో అదే తీసుకున్నాను. సో సమ్ములు ఇచ్చారు కదా ఎస్ఎన్, అదే తీసుకున్నాను అన్నమాట. ఇది ఎలా ఉందంటే మనకి ఒక ఫార్ములా ఉంటుంది సేమ్ ఇదే, 1 + r² + r³ అండ్ సో ఆన్ r⁻n-1 అని అయితే ఉంది. చూడు ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు నాన్న, 1 - r⁻n 1 - r కింద అయితే రాసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడు నేనైతే రాస్తున్నాను చూడండి. సేమ్ మనకి ఇచ్చింది ఇదే కాబట్టి అదే రాసుకున్నాను ఇక్కడ వరకు యాస్టీస్. ఇప్పుడు మనం దీనిలో రాయాలి, అది కూడా చాలా సింపుల్. రాసేద్దాం. 1 - 1/2 హోల్ పవర్ n బై 1 - 1/2 అంతే. r⁻n ఇచ్చాడు, ఇక్కడ r ఇచ్చాడు, సేమ్ అదే రాశాను నాన్న. ఇంకెక్కడైతే మీకు ఏ డౌట్ అయితే అవసరం లేదు, ఓకేనా. ఇంకొక చిన్న డౌట్ కొంతమందికి, సార్ ఇక్కడ 1 - 1/2 ఎలా రాశారు సార్, అది కూడా చెప్తున్నాను. మన ఛానల్లో ప్రతి ఒక్కటి ప్రతి స్టెప్ కూడా మీకు పెన్ టు పెన్ అర్థం కావాలి. అర్థం కాకపోతే మీకు అర్థం కాదు. నేను ప్రతి ఒక్క మోడల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అది కూడా డీప్గా, లెంత్ అవ్వని ఏదైనా అవ్వని, కానీ మీకు అర్థం కావాలి. ఫస్ట్ అది చూద్దాం. అది కూడా 1 - కామన్ నాన్న, ఫార్ములా ఉన్నట్టు వేసుకుంటాం.
ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఫార్ములా ప్రకారం ఆర్ అంటే ఎంత నాన్న 1 ప్లస్ ఆర్ అంటే ఎంత 1/2 అదే వేసాను నాన్న. నెక్స్ట్ ఫార్ములా ప్రకారం హోల్ పవర్ n ఉంది అదే వేసేసాను బై సేమ్ 1 మైనస్ ఆర్ అంటే ఎంత 1/2 అదే వేసాను నాన్న. ఇప్పుడు అదే మనకి ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంటే మనం ఎంత వేయాలి 1/2 స్క్వేర్. ఆర్ క్యూబ్ ఉంటే ఇక్కడ 1/2 క్యూబ్ అంతే. ఓకేనా. నెక్స్ట్ సో అదైతే తీసుకున్నాను అన్నమాట. ఇచ్చింది ఈక్వల్ టు 1 మైనస్ 1/2 హోల్ పవర్ ఎన్. ఓకే. సో ఇక్కడైతే నేనైతే కామన్ చేస్తున్నాను అనమాట 2ని అయితే. సో బయటికి తీసుకుంటున్నాను 2ని అయితే. సో సింపుల్గా మనకు హోల్ పవర్ n ఈక్వల్ టు 2 మైనస్ చూడు 2 ఇంటూ -1. సో అందుకని డైరెక్ట్గా 2n - 1 కాబట్టి 2n - 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. అంటే ఎలా అంటే ఇది 2 కన్నా పెద్దదే లేదా చిన్నదే లేదంటే ఈక్వలే ఏదైనా అవ్వచ్చు కదా. చిన్నది అవ్వచ్చు, పెద్దది అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు. కానీ మనకి ఏం అవ్వాలి, చిన్నది అవ్వాలి. సో ఇప్పుడు బౌండెడ్ సీక్వెన్స్ ఎంతననేది 2. అదేంటి సార్ మళ్ళీ 2 ఎందుకు వేసారు అంటారేమో. ఇక్కడ 2 ఉంది చూడు, ఈ 2ఏ మనకి బౌండెడ్ సీక్వెన్స్ అన్నమాట. బౌండెడ్ అబోవ్ అంటే ఇది 2 కన్నా చిన్నది. ఇది 2 కన్నా చిన్నది అంటే ఇంకా దాని లిమిట్ పాయింట్ తర్వాత ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది, లేదా బౌండెడ్ సీక్వెన్స్ అని ఎక్కడ అవుతుంది, కరెక్ట్గా 2 దగ్గర అవుతుంది. అవునా కదా. మీకు సింపుల్గా చెప్పాలంటే 0.1 0.2 ఇలా వెళ్తున్నాను. ఫస్ట్ది ఎక్కడ వస్తుంది 1 దగ్గర అవుతుంది. నెక్స్ట్ 1.2 1.3 ఇలా వెళ్తుంది. నెక్స్ట్ 1.9 తర్వాత ఎక్కడ ఆగుతుంది 2.0 అంటే ఎంత అక్కడ 2 అన్నమాట లిమిట్. సో ఇలాగే ఇక్కడ మనం చూసుకుంటే 2 మైనస్ 1/2 పవర్ n అలా వెళ్ళిపోతుంటే తర్వాత ఎక్కడ ఆగుతుంది, ఖచ్చితంగా 2 దగ్గర ఆగుతుంది. సో నెక్స్ట్ అదే అన్నమాట. అందుకని మనకి బౌండెడ్ కూడా అయిపోయినట్టే. నెక్స్ట్ దేర్ ఫోర్ ఎస్ఎన్ ఈస్ బౌండెడ్ అబౌవ్, దేర్ ఫోర్ ఎస్ఎన్ ఈస్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. సో ఇప్పుడు మనం 2 అయితే ప్రూవ్ చేస్తామన్నమాట. ఓకేనా. ఇంక లేట్ చేయగానే నెక్స్ట్ సమ్ అయితే మీకు చూపిస్తాను. ఒక 2 మినిట్స్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ప్రాబ్లం 2 చూద్దాం. సేమ్ ఇందాకట్లాగే మనకు సీక్వెన్స్ ఇచ్చాడు, కన్వర్జెంట్ యూజింగ్ మోనోటానిక్ కన్వర్జెంట్ థియరమ్ అని అన్నాడు. సేమ్ మోడల్ నాన్న, ఎక్కడ ఏ డౌట్ వద్దు. ఇచ్చింది తీసుకున్నాను ఎస్ఎన్ అని, SN+1 అయితే యాడ్ చేశాను చూడు 1/n+1. ఓకే, ఇంకే డౌట్ లేదు కదా. 1/n+1 ఫ్యాక్టోరియల్ కూడా యాడ్ చేస్తాను. n+1 కాబట్టి 1/n ఫ్యాక్టోరియల్ వరకు కామన్ n+1 యాడ్ చేస్తాను. నెక్స్ట్ మనం తీసుకున్న దాంట్లోంచి వచ్చింది తీసేయాలి. SN+1 మైనస్ SN తీసేసాను. మనకి ఏం మిగులుతుంది, ఖచ్చితంగా ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. 1/n ఫ్యాక్టోరియల్ వరకు ఇవన్నీ మనకైతే క్యాన్సిల్ అవుతాయి. అవునా. మిగిలింది 1/n+1 ఫ్యాక్టోరియల్, అదే తీసుకున్నాను నేను. చూడు 1/n+1 ఫ్యాక్టోరియల్ ఇది గ్రేటర్ దెన్ 0 కదా, 1 ఉంది. 1/n+1 ఫ్యాక్టోరియల్ ఉంది అంటే ఇది ఎంతో కొంత 0 కన్నా పెద్దదే కదా, అంటే ఇది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఇది గ్రేటర్ దెన్ 0. అవునా కదా. అంటే ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని ఏమని చెప్పచ్చు మనం, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని చెప్పచ్చు. అయిపోయింది, ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయిపోయింది కాబట్టి ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం బౌండెడ్ అని చూపించాలి. నేను సేమ్ ఇచ్చింది తీసుకున్నాను SN, అది ఎలా రాసుకున్నాను ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను చూడు. 1/1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1, 3 ఫ్యాక్టోరియల్ అంటే నెక్స్ట్ చెప్తున్నాను 3 × 2 × 1. అలా n ఫ్యాక్టోరియల్ అంటే అబ్బో చాలా ఉంటుంది. n × n - 1 3 2 1 0 ఎక్సెట్రా ఎక్సెట్రా. అవునా. ఇప్పుడు చూద్దాం. లెస్ దాన్ 1 + 1/2 అనా 2 × 1 అనుకుంటారేమో, చెప్తాను మీకు అది కూడా. 1/3 × 2 3 × 2 6 6 × 1 6. ఇప్పుడు 1/6 కన్నా 1/4 పెద్దది కదా నాన్న. అవునా కదా, 1/4 పెద్దది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 × 2² అని 2² అని రాసుకోవచ్చా. అందుకని 2² రాసుకున్నాం. నెక్స్ట్ చూడు
నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే కనుక 1/4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ అంటే 4 ఇంటూ 3 12 12 ఇంటూ 2 24 ఉంటుంది. 24ని మనం 24 కన్నా 1/8 పెద్దదే కదన్నా, అవునా కదా? 1/24 కన్నా 1/8 పెద్దది, అవునా? అక్కడ మనం డిజిట్స్ చూడకూడదన్నాను, అక్కడ ఉన్న ఫ్రాక్షన్ ఫార్ములా వైజ్ చూసుకోవాలి, ఓకేనా? ఖచ్చితంగా మనం దానికన్నా నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు, 2 క్యూబ్ ఇస్ ద బెస్ట్, అవునా? అందుకని మనం ఇలా రాసుకుంటాం అన్నమాట. మీకు ఎలా అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ మోడల్ చిన్నది ఇక్కడే కన్ఫ్యూజన్ వస్తుంది, కానీ నో ప్రాబ్లం, చాలా ఈజీగా అయితే మీకు అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ లెస్ దాన్ 1 ప్లస్ 1 మైనస్ 1/2 హోల్ పవర్ n బై 1 మైనస్ 2. ఇది కూడా సేమ్ ఆ ఫార్ములా లాగేనా, ఒకసారి ఇలా ఫార్ములా చూడండి, మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అన్నమాట. నెక్స్ట్ లెస్ దాన్ 1 ప్లస్ 2 ఎక్కడ వచ్చిందంటే యువతలు పంపిస్తే ఇది 1 ప్లస్ 2 అవుతుంది, అవునా? 1 మైనస్ 1/2 పవర్ n, ఓకే, ఇది ఇలా చేంజ్ అయింది. నెక్స్ట్ లెస్ దాన్ 1 ప్లస్ 2 మైనస్ 1/2 పవర్ n మైనస్ 1 లెస్ దాన్ 3 మైనస్ 1 ప్లస్ 2 3 కదా, అందుకని 1 మైనస్ 2 పవర్ n మైనస్ 1 లెస్ దాన్ 3, ఓకేనా? అంటే ఇక్కడ మనకి బౌండెడ్ అబోవ్ అనేది ఎంతనా 3, ఎందుకంటే ఇది లెస్ దాన్ 3 అయినప్పుడు దానికి నెక్స్ట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఖచ్చితంగా నెక్స్ట్ స్టేషన్ అనమాట. ఇంక మన నిజం చెప్పాలంటే 3 దగ్గరే ఆగుతుంది. అదే మనకి 3.1 ఉందనుకో ఎగ్జాంపుల్గా, తర్వాత ఎక్కడ ఆగుతుంది, 4 దగ్గర ఆగుతుంది. 5.1 ఉంది, 5.2 అలా ఎక్కడ అవుతుంది, నెక్స్ట్ 6 దగ్గర. సో ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఏం చేసుకోవచ్చు, బౌండెడ్ అనేది 3 అయితే అవుతుందన్నమాట, ఓకేనా? దేర్ఫోర్ Sn ఈజ్ బౌండెడ్ అబోవ్ అండ్ దేర్ఫోర్ Sn ఈజ్ ఇంక్రీజింగ్, ఓకేనా? ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలాంటిది ఇంకొక 3 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, చూపిస్తాను, ట్రై చేయండి, ఓకేనా? ప్రాబ్లం 3, ఇఫ్ Sn ఈక్వల్ టు 1/1.2 2.3 3.4 and so on 1/n into n plus 1, then show that the sequence Sn is convergent. సేమ్ నాన్న, ఇచ్చినట్టు తీసుకో, Sn యాడ్ చేయి, Sn ప్లస్ 1 మైనస్ Sn చేయి, ఇది మిగులుతుంది, అది ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అని రాసి, ఓకే? నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం బౌండెడ్ చూపించాలి కాబట్టి సేమ్ Sn తీసుకున్న దానికి ఇప్పుడు మనం వీటిని ఎలా రాసుకోవాలో చెప్తాను చూడు. ఇక్కడ 1/1 ఉన్నట్టు పక్క 1/2 కూడా ఉన్నట్టు, అవునా? మనకి ఇచ్చింది అదే. ఇక్కడ నీకు చిన్న లాజిక్ చెప్తాను చూడు, ఎల్సిఎం కడదాం. 1/2.3 తీసుకున్నాను అనుకో ఎగ్జాంపుల్గా, తీసుకుంటే కనుక దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు, విడివిడిగా రాసుకోవచ్చా, 1/2 మైనస్ 1/3, ఓకే, అదే రాసాను. ఎల్సిఎం కడదాం, ఓకే. 3 ఇంటూ 1 ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ అనమాట. 3 ఇంటూ 1 3, 2 ఇంటూ 1 2, 3 మైనస్ 2/2 ఇంటూ 3 కామనే కదా, అవునా కదా? 2 ఇంటూ 3 అదే వేసా. 3 మైనస్ 2/2 ఇంటూ 3 అంటే 1/2.3 వచ్చింది, అవునా? ఇక్కడ సేమ్ మళ్ళీ ఏమొచ్చిందో మనకి, ఇది మనం ఏదైతే తీసుకున్నామో అదే వచ్చింది, అంటే 1/2 మళ్ళీ 1/3. సో ఇంకా అందుకని నేను డైరెక్ట్గా వీటన్నిటికీ ఎలా వేస్తున్నా, 1/2 మైనస్ 1/3 ప్లస్ 1/3 మైనస్ 1/4. కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఉండంటారు, కానీ క్లారిటీగా మీకు అర్థమవుతుంది చేసేటప్పుడు, ఓకేనా? ఎక్కడ డౌట్ పడొద్దు. ఒకసారి మళ్ళీ చెప్పేస్తా ఫాస్ట్గా చూడన్నాను. 1/2.3 అని ఇచ్చాడు మనకి, దాన్ని మనం విడగొట్టి రాసుకోవచ్చా, రాసుకోకూడదా? 1/2 రాసుకోవచ్చు, 1/3 రాసుకోవచ్చు, అవునా? అదే రాశాను నాకు సింపుల్గా చెప్పాలంటే, 1/2 మైనస్ 1/3 అంతే. నెక్స్ట్ 1/3 మైనస్ 1/4, ఓకేనా? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఇంక ఇది మనకి అయిపోయినట్టే కదా, ఇంకా మనకి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఎలాగంటే 1/2 మైనస్ 1/2 ప్లస్ 1/2 క్యాన్సిల్, ప్లస్ 1/3 మైనస్ 1/3 క్యాన్సిల్, అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్లో 1 నెక్స్ట్ లాస్ట్లో 1/n+1 మిగులుతుంది నాకు, ఇదిగో అంతే. ఇప్పుడు దీన్ని బట్టి మనకి 1 వచ్చేసింది. ఇప్పుడు ఇది నెక్స్ట్ ఇది 1 మైనస్ -1 కన్నా చిన్నది, కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి లెస్ దెన్ 1 కదా,
అవును కదా, అందుకని <1 అయితే వచ్చిందనమాట. దేర్ ఫోర్ ఎస్ఎన్ ఈజ్ బౌండెడ్, ఎస్ఎన్ ఈజ్ కన్వర్జెంట్. నెక్స్ట్ ప్రాబ్లం 5 సేమ్ తీసుకోనా, తీసుకో n+1 యాడ్ చేయి అయిపోద్ది. నెక్స్ట్ n+1 మైనస్ ఎస్ఎన్ చేయి, మనకి ఇంక్రీజింగ్ సీక్వెన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ బౌండెడ్ కనిపెట్టడానికి సేమ్ ఎస్ఎన్ తీసుకో. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన దాన్ని ఎలా రాసుకోవాలో చెప్తాను మీకు. చాలా సింపుల్గా అయితే ఉంటుంది అన్నమాట. సేమ్ ఇందాక మనం చేసినట్టేనా, ఎక్కడో చేసాం మనం. ఏ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం అనుకుంటా, ఒకసారి చూపిస్తున్నానండి. సో అదే సారీ, నేనైతే 4th ప్రాబ్లం స్కిప్ చేశాను, నో ప్రాబ్లం. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే చూపిస్తా. చూడు ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చో నేను క్లారిటీగా ఒక ముక్కలో చెప్తాను చూడండి. 2n+1 కన్నా, అవునా, 2n+1 కన్నా చిన్నది ఇది. ఎగ్జాంపుల్గా మీకు చెప్తా, 1 2 3 4 5 అనుకోవచ్చు. అవునా, ఇక్కడ n+1 ఉంది. అవునా, n+1 కన్నా దీనికి ముందు ఒకటి ఉంటుంది. ఏంటది? 2n. అవునా కదా, 2n ఉంటే కనుక ఎగ్జాంపుల్గా 2n ఉంటే ఇక్కడ ఉన్న 2n+1 కన్నా ఖచ్చితంగా ఏదవుతుంది అన్న <, చిన్నది ఏదవుతుంది? స్టార్టింగ్ పాయింట్ ఏదవుతుంది? 2n కదా, అందుకని 2n అయితే దీనికి వేసుకున్నాను. నెక్స్ట్ దీనికి ఎందుకు వేసారు సార్ మరి? దీనికంటే చిన్నది 2n+1 కదా, అప్పుడు అది వేయాలి కదా అంటే నిజమేనా? 2n+1 వేయాలి, కానీ రైటే, కానీ చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం. ఇప్పుడు అదే ఇది 2n+1 అనుకుంటే ఇది చిన్నదే, కానీ ఇక్కడ 1 దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ 1 కన్నా చిన్నది 2n ఉంది. సో ఇంక ఎటు వచ్చినా మళ్ళీ 2n వేయాలన్నమాట. సేమ్ 3కి చిన్నది 2. ఓకే, ఇది వేయకూడదు, ఎందుకంటే మళ్ళీ 2 కన్నా 1 ఇంకా చిన్నది ఉంది, అది వేయాలి అప్పుడు అంటాడు. అక్కడికి వచ్చాం, ఒరే నేను కాదురా బాబు, నాకన్నా చిన్న 2n ఉన్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళు, ఆడే లాస్ట్ అని మళ్ళీ ఇక్కడికి పంపిస్తాడు. అంటే అటు తిరిగి నీకు మళ్ళీ ఏమొచ్చింది? 2n వస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 1/2n+n, సేమ్ ఇది కూడా అంతే. నువ్వు ఎంతైనా తీసుకో, స్టార్టింగే వచ్చాయి, అంతేనా? నెక్స్ట్ సేమ్ నాన్న, n × 1/2n = 1/2. ఓకేనా? సో n టైమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నేను n వేసుకొని 1/2n అయితే వేసుకున్నాను. ఓకేనా? n క్యాన్సిల్, = 1/2. Therefore Sn < or 1/2 for all n belongs to n. Therefore Sn is bounded, Sn is increasing. సో ఇంకొక చిన్నది ప్రాబ్లం 4 అయితే ఉంది, ఒకసారి అయితే చూసుకోండి. మీకు కావాలంటే నేను PDF అయితే సెండ్ చేస్తాను అన్నమాట. ఓకేనా? సో డౌట్ అయితే పడద్దు నాన్న, మీరు ఫస్ట్ ప్రాబ్లమ్స్ అయితే బాగా కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ప్రాబ్లం 4 ఉంది, చాలా ఈజీగా ఉంటుంది, సేమ్ మోడల్, ఎక్కడ డౌట్ వద్దు. తీసుకున్నాను Sn+1 యాడ్ చేసుకున్నాను. చూడు n+n ఇచ్చాడు కదా, సేమ్ దానికి మనకి n+1 n+n. ఓకే, Sn-1, సో అదైతే యాడ్ చేశాను అనమాట. సేమ్ Sn+1 - n సేమ్ తీసేసాను. ఇక్కడ చూడు, ఇది Sn+1, ఈ రెండు కూడా. ఓకేనా? ఇది Sn, అందుకని ఎలా సార్ మళ్ళీ ఇది ఎలా వచ్చింది సార్ బాబు అంటే సింపుల్గా చెప్తా, ఎక్కడ డౌట్ అయితే పడొద్దు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ సేమ్ వచ్చింది, ఇవన్నీ కలిపితే మనకి ఖచ్చితంగా <0. అప్పుడు దాన్ని బట్టి మనకి ఏంటి? ఇంక్రీజ్ సీక్వెన్స్ ఉన్నట్టే. దేర్ఫోర్ ఇప్పుడు మనం బౌండెడ్ కనిపెట్టాలి. సేమ్ తీసుకో, Sn ఇచ్చింది, Snని ఇప్పుడు సేమ్ ఇందాకెళ్ళాను నేను, 1/n+1 ఉంటే దానికన్నా చిన్నది ఏదో స్టార్టింగ్ ఏదో ఉంటుంది, ఖచ్చితంగా <1/n ఉంటుంది. అలాంటప్పుడు ఇవన్నిటికీ మళ్ళీ 1/n కదా వస్తుంది, అందుకని అదే వేసా. దేర్ఫోర్ n/n. n టైమ్స్ ఇవన్నీ ఉన్నది, n టైమ్స్ ఉంటారా బాబు, n టైమ్స్ వేసా. ఓకే, n క్యాన్సిల్, <1. ఓకేనా? ఫర్ ఆల్ n belongs to Z+, అంటే పాజిటివ్. Therefore Sn is bounded, Sn is convergent. ఓకేనా? ఇదే. సో మనకైతే 5 ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్, ఎక్కడైతే మిస్ అవ్వద్దు. మీకు ఏ ప్రాబ్లం డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, వెంటనే నేనైతే మీకు పెడతాను అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ ఒక్కటి
అర్థమవుతే కనుక కొంచెం కామెంట్లో నాకైతే రిప్లైస్ అయితే ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.